న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత We want justice. 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 న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత. ఈరోజు తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ కండక్ట్ చేస్తున్న న్యాయవాదుల న్యాయదీక్ష కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. గత కొద్ది కాలంగా న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులకు, అదేవిధంగా న్యాయవాదులను ఈవెన్ మర్డర్స్ కూడా చేయడం జరిగింది కిరాతకంగా. హైకోర్టు అడ్వకేట్స్ మనకు వామన్ రావు నాగమణి దంపతులని మంత్రి దగ్గర అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులకు ప్రొటెక్షన్ అనేది లేదు కాబట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ గురించి పట్టించుకోకుండా వదిలేసిన సందర్భంలో మనము మన ప్రొటెక్షన్ కోసము మనమే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంలో తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కుల వంశకృష్ణ గారు దాదాపు గత 6 సంవత్సరాలుగా అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 4 డిమాండ్ల మీద నిరవధికంగా ఆల్రెడీ తన ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ అడ్వకేట్స్ని కలుపుకొని వివిధ సంఘాలను కలుపుకొని కూడా తను ప్రొటెస్ట్ చేయడము, చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మినిస్టర్లకి, ప్రభుత్వ అధికారులకు కూడా తను అప్పీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పెడుతున్న సందర్భాల్లో మనం ఈ రోజున ఇక్కడ న్యాయవాదుల న్యాయదీక్ష అనే కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు మన ఏదైతే మన 4 డిమాండ్స్ ఉన్నాయో, ఒకటి ఇమ్మీడియట్గా మనకు న్యాయవాదులకు సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొని రావాలి. అదేవిధంగా మనకు జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే వృత్తిలోకి కొత్తగా వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక నిర్ణీత కాలం పాటు మనం స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. దాంట్లో భాగంగా మైనారిటీలకు సంబంధించినటువంటి స్టైఫండ్ అయితే ఇప్పుడు దాన్ని తెలంగాణ జూనియర్ అసోసియేషన్ తరఫున పోరాడి సాధించడం జరిగింది. అదేవిధంగా అందరూ జూనియర్స్ కూడా 15,000 స్టైఫండ్ ఇవ్వాలనే డిమాండ్ను, అదేవిధంగా 41 ఇయర్స్ సిఆర్పిసిని అమెండ్మెంట్ చేయాలనేది, మరియు మనకు ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అది దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకు న్యూ హెల్త్ కార్డ్స్ అని ఇష్యూ చేయడం జరగట్లేదు. ఆ హెల్త్ కార్డ్స్ అనేటివి కూడా కొత్తవి ఇష్యూ చేయాలి. పాత హెల్త్ కార్డ్స్లో కూడా ఎవరైతే ఉన్నారో దానిలో పేరెంట్స్ని మనకు డిపెండెంట్స్గా చేర్చాలి. ఆ 2 lakhs ఉన్న లిమిట్ని మనకు 10 lakhsకి చేర్చాలని ఈ 4 అంశాల మీద ఇప్పుడు జక్కుల వంశకృష్ణ గారు, అదేవిధంగా తెలంగాణ జూనియర్ అసోసియేషన్ తరఫు నుంచి మనము ప్రొటెస్ట్ చేస్తున్నాము, దీని మీద పోరాడుతూ ఉన్నాము. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ ఏవైతే ఇప్పుడు ఈ 4 లక్ష్యాలు ఉన్నాయి వీటిని మనము నెరవేర్చుకున్న దిశలో అడ్వకేట్స్ అందరం ఖచ్చితంగా మనము ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ధర్నా చౌక్ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం మనకు ప్రతి జిల్లా బార్ అసోసియేషన్లో, అదేవిధంగా మనకు ప్రతి మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణాల్లో కూడా బార్ అసోసియేషన్లో ఇవన్నిటి మీద నిరవధికంగా మనము ప్రొటెక్ట్ చేస్తూ మన హక్కులను సాధించుకునే దిశలో ముందుకెళ్ళాలని చెప్పి इस तरीके से वकीलों के साथ नाइंसाफी हो रही है, सिर्फ तेलंगाना में नहीं बल्कि हिंदुस्तान में आप देख सकते हैं किस तरह वकीलों के साथ नाइंसाफी हो रही है, किस तरह वकीलों के ऊपर छोटे केसेस बुक किया जा रहा है, उनकी फैमिली मेंबर्स को हरासमेंट किया जा रहा है। पहले तो आज इंदिरा पार्क से हम लोग ये डिमांड करते हैं, जूनियर एडवोकेट एसोसिएशन की तरफ से हमारा पहला डिमांड तो ये है कि एडवोकेट प्रोटेक्शन एक्ट को जल्द से जल्द लागू करना चाहिए, और दूसरा ये है कि मेडिकल कार्ड्स एडवोकेट्स के लिए बनाना चाहिए, और तीसरा डिमांड ये है इस तरीके से एडवोकेट्स को इंश्योरेंस देने की बात की गई थी वो 2 लाख से हटाकर 10 लाख जल्द से जल्द इंप्लीमेंट करना चाहिए, और जूनियर एडवोकेट्स को हेल्प करना चाहिए। यही डिमांड के साथ हम बात करते हैं। जय हिंद। విచ్చేసిన న్యాయవాదులకు అందరికీ చాలా పేరున నమస్కారం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మా డిమాండ్స్ ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, జూనియర్ అడ్వకేట్ స్టైఫండ్, హెల్త్ కార్డు మా డిమాండ్ నెరవేర్చాలని ఎప్పటి నుంచో జక్కుల వంశకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. కాకపోతే ఎవరు పెడచెవిన పెట్టినట్టు ఏ డిమాండ్స్ నెరవేర్చట్లేదు. ఇప్పుడు ఈ ధర్నా చౌక్ నుంచి మొదలైన కార్యక్రమం ముందుగా తారస్థాయికి చేరి డిమాండ్స్ అన్ని నెరవేరాలని మేము పట్టుదలతో ఇదే మొదటి అడుగు పట్టుదలతో కూర్చుంటున్నాము.
జూనియర్ అడ్వకేట్లకు కూడా 15,000 స్టైఫండ్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే కొత్త కొత్త వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేంత వరకు పరిమిత సమయం వరకేనే అడుగుతున్నాం మేము. ఎందుకంటే మొదట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకంటే చాలా ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాము. గత ఈ 2 నెలల్లో 10 మంది అడ్వకేట్ల వరకు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అసలు ఇలా చూసుకుంటూ పోతే ఆహ్, మన వామనరావు దంపతులు గారు అలాంటి సిట్యుయేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తొందరలోనే మా డిమాండ్ పరీక్షించాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. సభకు అధ్యక్షత వహించినటువంటి వంశీకృష్ణ గారికి మరియు తోటి సహోదరులు న్యాయవాదులందరికీ ఈ యొక్క ప్రత్యేక ధర్నా కార్యక్రమానికి నేను స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు చాలా సున్నితంగమైన విషయాన్ని చాలా మంది పెడుచోన పెడుతూ మన యొక్క హక్కుల కోసం పోరాటమే మర్చిపోయినట్టు పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చాలా వరకు అడ్వకేట్లు సమస్యలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అడ్వకేట్లకు ఏ సమస్యలు ఉండవు, అడ్వకేట్ అంటేనే వాళ్ళే అతిథులు అన్నట్టు చూస్తా ఉన్నారు సమాజం. కాబట్టి మనం అందరం ఆలోచన చేయాల్సి ఉంది. ఇప్పుడు జూనియర్ అడ్వకేట్ గా చాలా మంది ఈ వృత్తిలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. జూనియర్సా ఏదో ఒక సీనియర్ దగ్గర పనిచేస్తా ఉంటే వాళ్ళకు ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు అనే పరిస్థితే కనిపిస్తా ఉంది. కానీ వాళ్ళకు సరైన మార్గదర్శనం చేసి వాళ్ళకు ప్రత్యేకమైన ఒక స్టైపెండ్ కావాలని ఉద్దేశాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్ణయించుకున్నట్టు నేను భావిస్తా ఉన్నాను. ఈ విషయం పైన మన జక్కుల వంశీకృష్ణ గారు చాలా సందర్భాల్లో వివిధ స్టేజ్లలో ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఒకరి ప్రొటెస్ట్ లేదా ఒకరి ఏదైనా ప్రతిస్పందన అనేది ఈ సమాజం ఎప్పుడు కూడా గుర్తించదు. దానికి సరైన ఒక పద్ధతి గల కలిసికట్టుగా చేసే ఒక సందర్భం వచ్చినప్పుడే అది హైలైట్ అవుతుంది, సమాజం కూడా గుర్తించే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు మన మిత్రులందరూ కూడా సహకరించాలి మరియు పాల్పంచుకోవాలి. ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు మనం ఒక ఉమ్మడి హైదరాబాద్ లోనే కనీసం తక్కువ 3 నుండి 4,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు. దాంట్లో జూనియర్స్ ఎంత తక్కువ వేసుకున్నా 1000 నుండి 1,500 మంది జూనియర్స్ ఉన్నప్పటికీ ఈ రోజు మన కార్యక్రమంలో చాలా తక్కువ మంది పాల్గొన్నట్టు నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి చాలా వరకు మన జూనియర్స్ అందరూ కూడా వాళ్ళ సమస్య ఇది. జూనియర్ సమస్య ఉన్నప్పుడు మన సమస్య కోసం మనమే పోరాడినప్పుడు మన కోసం ఎవరు వస్తారండి ఇక్కడే? కాబట్టి అందరు కూడా కలిసికట్టు రావాలి. ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. అందరు కూడా వచ్చి మన యొక్క సోదరుడు చేస్తున్న ఈ యొక్క మంచి పనికి మనం ముందుండి పోరాడాలి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలో తప్ప అన్నారు పెద్దలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? పోరాడితే సూచనలు ఇస్తే రాలేదు. జనం మొత్తం తెలంగాణ సమాజం కలిసికట్టుగా పోరాడింది. ఎవరో ఒక నాయకుడు ఒక పొలిటీషియన్ పోరాడి సాధించుకున్న తెలంగాణ కాదు. అది పొలిటికల్ గా కొందరు చెప్పుకుంటారు, వాళ్ళ ఘనత లాగా. ఒక నాయకుడు మన తెలంగాణ సాధించలేదు. కాబట్టి మన రక్షణ కోసం కావచ్చు, మన స్టైఫండ్ కోసం కావచ్చు, మన ఇన్సూరెన్స్ కోసం కావచ్చు, లేదా ఇంకా ఏ డిమాండ్ అయినా ఫ్యూచర్ లో మన యొక్క అవసరాలను బట్టి మనం సాధించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కార్యక్రమంలో చాలా వరకు కలిసికట్టుగా పోరాడాలి, సాధించుకోవాలి కూడా. మనం తలుచుకుంటే ఏది కూడా ఇంపాసిబుల్ అనేది మనకు లేదు. మనం కోర్టులోనే ఎంతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. మనం ఇంకొకరి సమస్య పైన మనం పోరాడుతూ ఉన్నాం. కానీ మన సమస్యను మనం పరిష్కరించుకోకుంటే ఏమవుతుంది? సమాజం అనుకుంటుంది వీళ్ళ సమస్యను పరిష్కరించుకోలేను, అలాంటప్పుడు వీళ్ళకి ఎలాంటి సమస్యను పరిష్కరించే జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు రాజశేఖర్ యాదవ్. నేను సిటీ సివిల్ కోర్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. తెలంగాణని ఇదే ధర్నా చౌక్ లో ఎన్నో ధర్నాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. ఇది ఒక చిన్న సమస్య తెలంగాణలో. బట్ మన అందరూ ఐక్యత లేకనే, అడ్వకేట్ల ఐక్యత లేకనే ఈ సమస్యని చాలా చురువుగా చూస్తున్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐసే డాక్టర్స్ కి ఎట్లయితే ప్రొటెక్షన్ ఉందో మనం కూడా ఒక ఫ్యామిలీస్ లో వాళ్ళ దానిలో ఏదో మనము వాళ్ళని కాపాడుతూ వస్తున్నాం, వాళ్ళకి జస్టిస్ చేస్తున్నాం. సో ఆ జస్టిస్ లో న్యాయం ఒకరికే చేయగలుగుతాం, ఇద్దరికి చేయగలం కదా. సో ఒక సైడ్ న్యాయం ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా యాక్టివ్ అయినప్పుడు మనకి ప్రొటెక్షన్ కంపల్సరీ కావాలి.
సో ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అది అడ్వకేట్ గా ఆ రిక్వెస్ట్ అందరు అడ్వకేట్స్ కలిసి కడితే ఇది పెద్ద సమస్య కాదు. మన దగ్గర అవేర్నెస్ లేదు, మనం ఇంకా అవేర్నెస్ కి వెళ్ళి ఈ రోజు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 500-600 అడ్వకేట్స్ వస్తారేమో అని. బట్ మన దగ్గర అవేర్నెస్ లేదు. ఏ బార్ అసోసియేషన్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఒక ఎండ్ పాయింట్ తేవాలి. మన సొల్యూషన్ కంపల్సరీ మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, జూనియర్ అడ్వకేట్ స్టే ఫండ్ ఒకటి. వాళ్ళు కూడా జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్ కాగానే దే ఫీల్ యాజ్ అన్ అడ్వకేట్. బట్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళు కోర్టుకి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టేషన్ మినిమం ఎక్స్పెన్సెస్ వాళ్ళకి కావాలి. ఏ జాబ్ ఇప్పుడు ఇంటర్న్షిప్ కి వెళ్ళినా కూడా వాళ్ళు వేరే జాబ్ కి వెళ్ళినా కూడా వాళ్ళకి 10,000-15,000 20,000 మినిమం ఇస్తున్నారు. వై నాట్ ఫర్ అడ్వకేట్స్? సో కంపల్సరీ వాళ్ళకు కూడా 15,000 సేఫ్ అండ్ మన జక్కుల వంశంలో రాగా చెప్పినట్టు. ఇంకోటి 41 సిఆర్పిసి కూడా, దానివల్ల చాలా మంది అడ్వకేట్స్ కూడా ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోతుంది. ఎట్లా అయితే వాళ్ళ పోలీస్ వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళు చేసే ప్రాసెస్ లో ఆ ప్రాసెస్ జూనియర్ అడ్వకేట్స్ చేసే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది. బట్ దానివల్ల ఏమైపోతుందంటే జూనియర్ అడ్వకేట్స్ కన్నా కొంతమంది అడ్వకేట్స్ దాని మీద డిపెండ్ అయిన అడ్వకేట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ హెల్త్ కార్డ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే యాజ్ ఎ జూనియర్ అడ్వకేట్స్ గా మనము చాలా స్ట్రెస్ తీసుకుంటాం. ఐదర్ క్లయింట్ సైడ్ స్ట్రెస్ మనమే తీసుకుంటాం, వాళ్ళకి ఎట్లా జస్టిస్ చేయాలని మనం ఆలోచిస్తుంటాం, వాళ్ళ మీద ప్రెషర్ వాళ్ళకన్నా ఎక్కువ ప్రెషర్ మన దగ్గర ఉంటుంది. సో వీ నీడ్ టు డిఫెండ్ జస్టిస్ అండ్ వీ నీడ్ టు జస్టిఫై ద బోత్ అవర్ క్లయింట్స్ అండ్ దెన్. సో వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇల్నెస్ కూడా, అంటే వాళ్ళకి వెల్నెస్ కూడా వాళ్ళకి చూసుకోవాలి. కాబట్టి ఇవాళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో అందరు అడ్వకేట్స్ కూడా హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. కొంతమంది హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేశారు, బట్ సో వాళ్ళకి హెల్త్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయాలి. కార్వాన్ ఎమ్మెల్యే సార్, सर मोहिद्दीन साहब को वेलकम, हार्डली वेलकम. Thank you sir, thank you for coming for protest. దీనివల్ల ప్లీజ్ అడ్వకేట్ల అవేర్నెస్ అడ్వకేట్ ప్రతి బార్ అసోసియేషన్ లో ఎంకరేజ్ చేయండి. ఈ మంచి అకేషన్ అప్పుడు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చిందంటే మా కౌసర్ అంకుల్. నేను చెప్తానండి, ఒక చిన్న మాది, నేను గోల్కొండ, మా నాన్న యాదయ్య జట్టి అనే ఒక సీనియర్ అడ్వకేట్ ఉండే. ఒక 6 months బ్యాక్ ఆయన గతించినారు. ఆయన లెగసీని నేనే క్యారీ చేస్తున్నా, మా తమ్ముడు కూడా క్యారీ చేస్తున్నారు. మాది మా గోల్కొండ బస్సు అన్నది ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ లాంటిది. ఆ ఫ్యామిలీలో అందరి ఫ్యామిలీలో ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ కుటుంబ సభ్యుడు అంటే మా కౌసర్ అంకుల్. మీరు అందరూ ఎమ్మెల్యే సార్ అనేసి అనుకుంటారేమో కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ మా ఫ్యామిలీ తోటి ఎంత, మా బాబాయ్ తోటి, మా అమ్మ తోటి, మా డాడీ తోటి ఆయన అక్వింటెన్స్ మాకు ఎంత సపోర్ట్ చేసిండో. మాకు అవన్నీ చిన్న చిన్న వాటికి కూడా నేను అన్ని గుర్తుపెట్టుకుంటూ నేను అంకుల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగిన. అసలు పాలిటీషియన్ అంటే ఎట్లుంటాడో అనేసి నాకు అంకుల్ని చూసినాక అర్థమైంది. ఫస్ట్ నేను కౌసర్ అంకుల్ అనే డాడీ తోటి కలుస్తుండే, బాబాయ్ తోటి కలుస్తుండే అనేసి అనుకుంటుండే. తర్వాత కౌసర్ అంకుల్ ని టీవీలో చూసిన ఒకసారి మా బాబాయ్ చూపించుండే, అరే కౌసర్ అంకుల్ చూస్తుండే చూస్తే ఎగిరి చూసిన నేను. అప్పటి నుంచి నాకు పాలిటిక్స్ అంటే ఏందో అర్థం చేసుకున్నా, పాలిటిక్స్ లో ఉన్న అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాను. సో యాడింగ్ ఆన్ టు దిస్, నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను నా స్పీచ్ ని క్లోజ్ చేస్తాను. సో నేను దిస్ స్మాల్ యాంటీతో, ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవారు. ఆ హెడ్ కానిస్టేబుల్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీ మాదిగా క్యాస్ట్. ఒక పేద ఫ్యామిలీ నుంచి ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్ లాగా ఎదిగినారు. ఆయన హీ యూస్ టు అటెండ్ కోర్ట్ కేసెస్. సో ఆ కోర్ట్ కేసెస్ లో అటెండ్ అవుతూ అక్కడ లాయర్స్ అంతా చూస్తూ ఆయన కూతుర్ని కూడా ఒక లాయర్ ని చేయాలనుకున్నాడు. సో వాళ్ళకి ఎంత, ఆ కాలంలో హెడ్ కానిస్టేబుల్ కి ఎంత సాలరీ ఉండేది? ఇట్ వాస్ బేర్లీ ఇనఫ్ టు రన్ ది హౌస్. సో అట్లాంటి సాలరీ తోటి తన కూతురు హూ వాజ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి ఫస్ట్ క్లాస్ నుంచి ఆమె ఇంటర్మీడియట్ అయిపోయేదాకా షీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి అమ్మాయిని నా కూతుర్ని లాయర్ లాగా చేయాలనేసి లా చదివిపించినారు. అది కూడా ఎక్కడ, ఉస్మానియా లా కాలేజ్ లో. ఆమెకు ఫ్రీ సీట్ వస్తే ఫ్రీ సీట్ లో వచ్చి చదువుకున్నాక కుక్కట్పల్లిలో ఒక సీనియర్ దగ్గర చేరింది. ఆ చేరినాక ఏమైందంటే ఆ ఏదైతే కోర్ట్ వర్క్ ఉందో, ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్ కి, ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్ నుంచి షీ యూస్ టు వర్క్ వెరీ హార్డ్.
ఎంత ఆడంటే ఒక్క రోజులోనే 4-5 బస్సులు మారుతుండామే. 4-5 బస్సులు ఇంటికి పోక ముందు ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఆ కోర్టు నుంచి ఈ కోర్టు ఇట్లా మారుతూ ఉంటుంది. సో ఒక రోజు ఆ స్ట్రెస్ మీద, ఆ కేసుల స్ట్రెస్ మీద కోర్టులో ఫెయింట్ అయిపోయి కింద పడిపోయింది. ఎంత ఎంత బాధాకరం ఇది. ఆమెకు సాలరీ కూడా అప్పుడు ఏం లేకపోతే ఆ రోజుల్లో 2004లో షీ వాస్ బీయింగ్ పేడ్ 500 రూపీస్. 500 రూపీస్ ఈ రోజు మనకు ఇట్లా జోబుల నుంచి తీసి ఇట్లా ఇచ్చేస్తాం మనం. ఏముందో దాని బట్టి అప్పుడు 500 రూపీస్ అంటే ఆ కాలంకి కూడా తక్కువనే. అది ఆ కాలం కూడా తక్కువనే 500. ఒక ట్యూషన్ ఫీజు అది ఆమెకు మంత్లీ సాలరీ. సో ఈ దీని మీద షీ వాజ్ ట్రైన్ టు మీటర్ బేర్ మినిమం ఎవ్రీ మంత్. సో ఇట్లాంటి ఆమె పేరు కూడా చెప్తా, ఆమె పేరు స్వప్న. ఇట్లాంటి స్వప్నాలు ఎంత మంది ఉన్నారు మన స్టేట్ లో? ఎంత మంది ఉన్నారు? వీ కెన్ అంత ఎందుకు మన మధ్యలోనే ఉండుంటారు. మన రోజు కోర్టులకు వెళ్తుంటే these swapnas, there are thousands of swapnas who are going around us. సో ఇట్లాంటి స్వప్న లాంటి పిల్లలకే, ఇట్లాంటి స్వప్న లాంటి అడ్వకేట్స్ కే మన తెలంగాణ అడ్వకేట్స్ యాక్ట్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది అట్లా ఇట్లాంటి ఒక విక్టిమ్స్, షీ ఈస్ బికమింగ్ అ విక్టిమ్ ఆఫ్ అవర్ ఓన్ సిస్టమ్. ఈ రోజు ఆమె ఏం చేస్తుందంటే అక్కడనే కుక్కట్పల్లిలో ఏదో టైలర్ షాప్ అడ్వకేట్లను మీ పక్కన తిరిగిందంత. నేను ఎవరిని చూడలే, ఒక పిఎం ని చూడలే, ఒక సీఎం ని చూడలే. అంత మంది అడ్వకేట్లను పక్క పెట్టుకొని ఇన్ని రోజులు అసలు మీరు బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారంటేనే అడ్వకేట్ల వల్ల తిరుగుతున్నారు. ఈ రోజు నా క్వశ్చన్ అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దోస్ అడ్వకేట్స్? హౌ ఆర్ యూ బెనిఫిటింగ్ దిస్ ఫ్రెటర్నిటీ? సో దిస్ ఇస్ మై క్వశ్చన్ టు ది సీఎం పటేలా. మీరే ఇంకా దీనికి జవాబు చెప్పాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ యూ గోయింగ్ టు రిజాల్వ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. మొయినుద్దీన్ కౌసరుద్దీన్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. बेंच पे तशरीफ फरमा तेलंगाना के हमारे जूनियर एडवोकेट्स, आज से 3 दिन पहले हमारे आर कृष्णा साहब के कई लोग आकर एमआईएम पार्टी के प्रेसिडेंट जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब से मुलाकात की है और तेलंगाना के जूनियर एडवोकेट्स के जो डिमांड्स है उन तमाम डिमांड्स के ताल्लुक से आर कृष्णा साहब के लोग बताने के बाद प्रेसिडेंट एमआईएम बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने मुझको बताया कि इंदिरा पार्क के पास 25 तारीख के दिन जो तेलंगाना के जूनियर एडवोकेट्स वहां पर एक स्ट्राइक कर रहे हैं, धरना दे रहे हैं धरना चौक के पास, वहां पर जाकर उनसे मुलाकात कर आने के लिए बताए थे। मैं आज प्रेसिडेंट एमआईएम जनाब बैरिस्टर असदुद्दीन साहब की हिदायत पर यहाँ पर आया और यहाँ के तेलंगाना के हमारे जूनियर एडवोकेट्स के जो डिमांड्स है, सबसे पहला उनका डिमांड जो है, तेलंगाना के अंदर जूनियर एडवोकेट्स हो या सीनियर एडवोकेट्स हो, उनकी जान की हिफाजत नहीं, ये सबसे पहले एक एक्ट लाने की जरूरत है जो हमारे तेलंगाना की गवर्नमेंट ला सकती है। दूसरा उनका एक डिमांड है जूनियर एडवोकेट्स का जो इंश्योरेंस पॉलिसी के ताल्लुक से लाया गया, उसको भी करने की जरूरत है जो हमारे स्टेट गवर्नमेंट के अंडर में है। तीसरा डिमांड है इनका जो 41 पीआरसी जो देने के बाद कई ऐसे वाकयात हो रहे हैं कोर्ट के अंदर, पुलिस स्टेशन के अंदर, वो भी एक डिमांड है। इसी तरीके से इनके 4 डिमांड्स है। वो डिमांड्स को हमारे तेलंगाना की स्टेट गवर्नमेंट वो मुतालबात को जूनियर एडवोकेट्स के मुकम्मल करने की जरूरत है। हमारी पार्टी एमआईएम पार्टी रियासत तेलंगाना जूनियर एडवोकेट्स या सीनियर एडवोकेट के साथ में हमारी एमआईएम पार्टी है। मैं फिर एक मरतबा मुतालबा करता हूँ हमारे रियासत तेलंगाना के चीफ मिनिस्टर साहब से, जो जूनियर एडवोकेट ने जो डिमांड्स रखे उन तमाम डिमांड को फुल करने की जरूरत है। फिर एक मरतबा मैं तेलंगाना के तमाम सीनियर व जूनियर एडवोकेट्स के जो भी जिम्मेदार है उन तमाम के साथ में एमआईएम पार्टी हर वक्त साथ में रही और अभी भी इंशाल्लाह साथ में रहेंगी। यहाँ पर जितने भी एडवोकेट्स आए हैं उन तमाम को मुबारकबाद देता हूँ और फिर एक मरतबा मैं कहता हूँ कि
तेलंगाना के तमाम एडवोकेट्स के साथ में एमआईएम पार्टी साथ में शुक्रिया खुदा हाफिज। జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల న్యాయదీక్ష కార్యక్రమానికి విచ్చేసి తన మద్దతును ప్రకటించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహమ్మద్దీన్ గారికి తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నటువంటి ఈ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జట్ల కృష్ణ యాదవ్ గారికి, అలాగే వంశీకృష్ణ గారికి, అలాగే నా తోటి అడ్వకేట్స్ అందరికి కూడా హృదయాభివందనాలు. ఈరోజు ఈ న్యాయవాదుల న్యాయ దీక్ష పెట్టిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఇది గత 5 సంవత్సరాల నుంచి వంశీకృష్ణ గారు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. దీనిపైన ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. పట్టించుకోకుండా అందరు కూడా దీనిలో ఒక సంఖ్య జరగకుండా, అందరిలో ఐక్యత రాకుండా జరుగుతా ఉంది. రోజు కొత్త అడ్వకేట్లు వస్తా ఉన్నారు, సీనియర్లు అయితేనే ఉన్నారు, కానీ ఎవరికి న్యాయం జరగాలి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పటి నుంచి అయినా అందరం ఉన్న అడ్వకేట్స్ అందరు కూడా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలని చెప్పి మొత్తం అన్ని కోర్ట్స్ ని బైకాట్ చేసి ఈ యొక్క ధర్నాని రేపు రాబోయే 3 నెలల్లో ప్రోగ్రామ్ చేసుకొని ఇది ఉధృతంగా రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయాల్సిందిగా వంశీకృష్ణ గారిని కోరుతున్నాను. అలాగే తోటి అడ్వకేట్స్ అందరికి కూడా కోరుతూ, అలాగే మనకున్న ముఖ్య సమస్య స్టైఫండ్ ఒకటి, అలాగే 41 సిఆర్పిసి లో కూడా బిఎన్ఎస్ యాక్ట్ 32 కింద మనందరికీ కూడా దాన్ని సవరించి మనందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ధర్నాకి మా అందరికీ అవకాశం ఇచ్చిన వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మనకు స్టేజ్ మీద ఉన్నటువంటి జక్కల కృష్ణ బ్రదర్ కి మరియు మిగతా అందరు సీనియర్ అడ్వకేట్స్ కి, తోటి కొలీగ్స్ కి, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు. నా పేరు వాసా మసూదన్. నేను అడ్వకేట్ గా దగ్గర 16-17 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ సిటీ సివిల్ కోర్టులో కమిటీ మెంబర్ గా దగ్గర ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కువ అడ్వకేట్స్ ఫేస్ చేసుకునే ఇష్యూస్ అనేది డైలీ గమనిస్తూ ఉంటాము. మొన్న జరిగినటువంటి సంతోష్ అనేటువంటి అడ్వకేట్ కూడా నా క్లాస్మేటే. కుకట్పల్లి మన పోలీస్ వాళ్ళు ఏంటంటే దారుణంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి లుంగి మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దాని మీద కూడా మేము చాలా వరకు ప్రొటెక్షన్ చేయడం జరిగింది. అతను నా పీజీ క్లాస్మేట్. అడ్వకేట్స్ మీద ఇప్పటి వరకు కూడా దౌర్జన్యాలు ఏంటంటే చాలా పెరిగిపోతున్నాయి. ఎటువంటి అనేది న్యాయం అనేది పోలీస్ స్టేషన్లకు మాత్రం వెళ్తే మాత్రం జరగటం లేదు. ఈవెన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి కేర్ కూడా మనకు చేయటం లేదు. మరియు దీని గురించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ గురించి మరియు ఇతర సమస్యల గురించి లా కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్ హితేష్ జైన్ గారిని నేను గత ఒక 15 రోజుల క్రితం ఢిల్లీలో కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 20 పాయింట్స్ మీద నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. దాంట్లో మెయిన్ పాయింట్స్ వచ్చేసి అడ్వకేట్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి ఏదైనా కమిటీకి ఇట్లా ఫామ్ చేయమన్నాను. ఎథికల్ డైలమా ఒకటి, మరియు మెడికల్ అండ్ హెల్త్ ఛాలెంజెస్ మెయిన్ ఏంటంటే ఈ మధ్యలో మరియు హెల్త్ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ మధ్యలో ఈ నెల రోజుల సుమారు 3 అడ్వకేట్స్ హైకోర్టులో విత్ కాల్ వర్క్లను చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరము. మరియు ఈ అడ్వకేట్స్ అన్నటువంటి ఎటువంటి ప్రాపర్ టైం టేబుల్ అనేది లేదు. మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, మరియు అక్కడ నుంచి కోర్టు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 10-11 వరకు కష్టపడాల్సి వస్తుంది. కానీ కోర్టులలో కూడా ఏంటంటే చాలా వరకు మన కాల్ వర్క్లలో టైం వేస్ట్ అవుతుంది. ఎటువంటి ప్రాపజల్ డిస్ప్లే కానీ టైం కానీ ఎటువంటి మేనేజ్మెంట్ లేకుండా ఒత్తిడికి గురవుతున్నారు. అయినా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి అడ్వకేట్స్ కి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ అనేది సరిపోవటం లేదు. చాలా మంది ఇన్సూరెన్స్ కార్డు ఉంది అని హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ అది ఓన్లీ ఒక 4 హాస్పిటల్ మాత్రమే పనిచేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా దాని లిమిట్ కూడా ఉండటం లేదు. మన హెల్త్ కార్డ్స్ అనేది ఎందుకు ఇచ్చారో అనేది నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ ఒకతను ఖదీర్ అనే అడ్వకేట్ కి సడన్ గా స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్ కి తీసుకుపోతే ఎలిజిబుల్ లేదని చెప్పారు. కాచిగూడలో హాస్పిటల్. మరి ఇన్సూరెన్స్ కార్డు అనేది ఇచ్చి ఉపయోగం ఏంటి? అసలు ఏ డిసీజెస్ కి ఇచ్చేస్తున్నారు? ఎటువంటి పర్టికులర్ గైడ్ లైన్స్ అనేది లేదు. ఏదో 20-30 వేలు కూడా కనీసం క్లెయిమ్ కావటం లేదు పరిస్థితి ఉంది. అది ఇచ్చినా ఒకటే ఉపయోగం లేకున్నా ఒకటే.
పరిస్థితులు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా కానీ మనకేంటంటే వెరిఫై చేసేసి ఒక 15,000 నుంచి 20,000 స్టైఫండ్ మరియు ఇవ్వాలని, మరియు ఒక 65 years దాటినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కి ఎంతో కొంత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏజ్ ఎక్కిన తర్వాత ఏంటంటే కోర్టుకు వెళ్ళలేరు, ఆరోగ్యం సహకరించదు, మరియు వాళ్ళు ఎటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళను ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళని గుర్తించేసి వాళ్ళకు ఏదో అయితే కొంచెం కొంచెం పర్ మంత్లీ పెన్షన్ కానీ ఏదైనా కానీ వచ్చేటట్టు చూడాలని సీనియర్ అడ్వకేట్స్ కి. మరియు ఇప్పుడు ఎవరికి చూసినా కూడా ప్రతి ఈవెన్ ఒక మరి ఏ క్యాస్ట్ ఎవరికి చూసుకున్నా ఎంత పేదవాళ్ళకు గవర్నమెంట్ గుర్తించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక హౌసింగ్ స్కీమ్ అనేది ఇస్తుంది. మినిమం 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫ్లాట్లు ఇస్తున్నాయి. మరి కనీసం అడ్వకేట్స్ కనీసం ఎటువంటి స్కీమ్ కానీ ప్లాట్ కానీ ఎటువంటి గుర్తింపు కూడా లేదు. ఒక హెల్త్ కానీ ఎటువంటిది లేదు. ఒక అడ్వకేట్స్ పరిస్థితి అనేది ఇంత దారుణంగా ఇంత వాల్యూ లేకుండా ఉంది గవర్నమెంట్ కి. కానీ అవసరం ఉంటే మాత్రము ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ ఒక అడ్వకేట్ లేకుండా పక్కకు పడుకోలేకుండా పరిస్థితి ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ఎంత చిన్న హోదా నుంచి కూడా ఒక 10 మంది అడ్వకేట్లను వెనకేసుకొని జరుగుతున్నారు. మరి ఆ అడ్వకేట్స్ గురించి మాత్రము ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇది నేను ఈ ఒక్కరోజుతోటి ఆలోచించి చెప్తున్నది కాదు, ఇది అందరి అడ్వకేట్స్ యొక్క ఆవేదన అనేది. అందుగురించి సభాముఖంగా తెలియజేసినాక ఈ అడ్వకేట్ సమస్యలు అనేది ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం బార్ కౌన్సిల్ మెంబర్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఇది ఇది ఈ యొక్క మన స్టేట్ యొక్క పరిస్థితే కాదు, మొత్తం దేశం మొత్తం ఇలాగే పరిస్థితి ఉంది. సుమారుగా ఒక్కొక్క స్టేట్ లో వచ్చేసి 1,00,000కి పైగా అడ్వకేట్లు ఉన్నారు. 20 లక్షల మంది అడ్వకేట్స్ భవిష్యత్తు మొత్తం ఇండియా మొత్తం కూడా ఉందన్నమాట. ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే మనకు స్ట్రైకులు చేయొద్దు అంటారు అడ్వకేట్స్. మళ్ళీ అడ్వకేట్స్ కి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అడ్వకేట్స్ ప్రతి దానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అడ్డు వస్తుంది. అడ్వకేట్ ఫీజెస్ గురించి కూడా ఎవరు మాట్లాడరు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలను పక్కకు పెట్టేసి గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం అనేది చాలా శోచనీయము. కనీసం కొన్నిటినైనా పాసిబుల్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చేసి దీంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఈ పెద్ద బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా, జడ్జి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా, మరియు తర్వాత లా కమిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు జూనియర్ అడ్వకేట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అనేది. మీడియా చూస్తుంటే నేషనల్ మీడియా మొత్తం అడ్వకేట్స్ గురించి చాలా అగెనిస్ట్ గా మాట్లాడుతుంది, కోడే కూస్తుంది. ఒక 5 సంవత్సరాలు అడ్వకేట్ ప్రొఫెషన్ చదివిన వాళ్ళు కూడా ఒక ఆటో వాళ్ళు సంపాదించినంత కూడా సంపాదించలేకపోతున్నారు. 10,000 ఈవెన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా 10,000-15,000 ఇవ్వట్లేదని నేను సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను. గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్ గా వెళ్ళేసి వస్తున్నాను. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ కూడా ఉంది. ఇంత దయనీయంగా పరిస్థితి అనేది రావడానికి కారణం అనేది ఎవరో ఆలోచించకపోవడానికి అర్థం కావట్లేదు. ఇంకా చాలా సమస్యలు మాత్రం ఉన్నాయి. ఇంకా మన కొలీగ్ బ్రదర్ అడ్వకేట్స్ కూడా మాట్లాడుతుంటారు. We want justice. We want justice. We demand advocate protection. We demand advocate protection. Awado. Awado. అసలు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్టు నాకు తెలియదు. నిన్న మా కుకట్పల్లి భారత్యన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. సో అదే చూసి నా ఫ్రెండ్ విశాల్కి కాల్ చేస్తే తను చెప్పిండు ఇక్కడ ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని. సో నేను నిన్న వెంటనే ఒక వీడియో రికార్డ్ చేసి అన్ని గ్రూప్లలో పంపించాను. నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాను. నా క్లాస్మేట్స్ అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. అందరు కరెక్ట్ రెస్పాండ్ అయ్యింది. కానీ తీరా టైం ఇప్పుడు చూస్తే ఒక్కరు కూడా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఇంత దూరం రాలేకపోయినరు. గత లాస్ట్ మంత్ లోనే 2 అటాక్స్ జరిగినాయి. సో ప్రయారిటీగా మనకు కావాల్సింది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని గురించి మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే నా కొలీగ్ అడ్వకేట్స్ అందరికి, జూనియర్స్ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు అటాక్ జరిగిన ప్రతిసారి మీ కోర్టు వర్క్ అబ్స్టైన్ చేసి కోర్టులో కూర్చొని అవాజ్దో అన్నంత మాత్రం ఏం రాదు. ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి పోరాడితేనే ఏదైనా ఒకటి సాధిస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన అడ్వకేట్స్ అందరికీ థ్యాంక్ యూ. పెద్దలకి, మన జక్కుల వంశన్న గారికి, మరి మా మిత్రులకు, మా ఆప్తులకు నా వందనాలు. మనం అంటున్నాం ఈరోజు 41 మరియు స్టైఫండ్ గురించి మనం అంటున్నాం. ఏనాడైనా మనము ఈ విషయం గురించి మనం ఎంత దూరం తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్దాం అనే విషయానికి వస్తే ఇవాళ ఇక్కడికి వచ్చాం. మనం నేడు ఇంకా ఉద్యమిద్దాం, ఇంకా ముట్టడిద్దాం, ఇంకొంచెం దీన్ని సాధిద్దాం అనే విషయానికై మనం ఈ విషయంలో పోరాడుదాం. ఇదే విషయానికై
ఇలా మనమంతా ఒక దగ్గర ఉండి ప్రతి విషయానికి మనకు జరిగిన అన్యాయాల మీద, మనకు జరిగిన పోరాటాల మీద కానీ, మనం అడుగుతున్న విషయాల మీద కానీ, ఇదే గవర్నమెంట్ని మనం అడుగుతున్న విషయం ఏమనగా, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో విషయం గురించే మనం అడుగుతున్నాం తప్ప వేరే విషయం మనం అడగట్లేదు. వి డిమాండ్ ఓన్లీ ఫర్ మీరు పెట్టిన మేనిఫెస్టోస్ తప్ప మేము వేరేవి అడగట్లేదు కదా. ఈ రోజు ఒక్క జూనియర్కి వచ్చేసి అక్కడ ఒక 500 రూపీస్, ఇక్కడ ఒక 1000 రూపీస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆయన సొంతంగా సంపాదించుకోవడానికి ఏది లేదు. వీ డిమాండ్స్ మీరు పెట్టిన మేనిఫెస్టోలో కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అడుగుతున్నాం తప్ప వేరేవి లేవు. ఇంకా మన అడ్వకేట్ల మీద దాడులు, దాని పరంగా మన అడ్వకేట్ పరంగా దాడులు వచ్చి చెప్పడానికి వస్తే ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఎక్కడెక్కడ చోట జరిగినాయి. దాంట్లో జరిగిన దానికి కానీ మనకు ప్రొటెక్షన్ యాక్ట్ తేవడానికి కానీ మనం ఇంకా ఉద్యమిద్దాం, ముందుకెళ్దాం అంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై. నేను ఒకటి చెప్పాల్సి అనుకుంటున్నది ఏంటంటే, ఒకటి ప్రతి మనిషికి ఇంపార్టెంట్, ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో ఇంపార్టెంట్ అయింది ఒకటి, మనం అందరం ఫాలో అయ్యేది ఒకటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి మనం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి రైట్స్ అండ్ ప్రతి ఆర్టికల్స్ ప్రతి ఒక్కరికి ఎంత ఈక్వల్ ఉన్నాయి. అలాంటిది ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాం, మనం దాన్ని కాపాడుతున్నాం. మన అడ్వకేట్స్ కే ప్రొటెక్షన్ లేకుండా అవుతుంది నవే డేస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్వకేట్స్ కి ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఎంతకైనా తెగిస్తాం. ఇప్పుడు రోడ్ మీదకి వచ్చినాం, తర్వాత ఇంకేడికైనా వచ్చి మిమ్మల్ని మీ రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాను, ఖచ్చితంగా మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ కావాలని చెప్పి కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మనము ఇంత చట్టం చదువుకున్నాం, దాంట్లో పబ్లిక్ సర్వెంట్స్ కి ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, జస్ట్ బికాస్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళకి బెటర్ ప్రొటెక్షన్, అండ్ వీఆర్ ఆల్సో ది ఆఫీసర్స్ ఆఫ్ కోర్ట్. అందుకనే ఈవెన్ వీ డిమాండ్ దిస్ ప్రొటెక్షన్ from the ill elements of the society. We are protectors of the law, we are protectors of the constitution, and we, despite even during the course of our official duties, మాకు హాని కలుగుతున్నప్పుడు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, రక్షణ. మాకు కావాల్సింది రక్షణ, అంతే. ధన్యవాదాలు. నా కళ్ళలో నీరు గారిని వాళ్ళు రోజుకి సంపాదించేది 500 ఇంత ఐదుగురిని వాళ్ళు పోషించుకోవాలంటే ఎంత కష్టపడుతున్నారో, ఎంత చూస్తున్నారో నాకు అది చూసి నాకు నిజం కళ్ళలో నీరు గారుతున్నాయి. నిజంగా నేను చెప్తున్నా, వాళ్ళ కడుపులో ఎంత సిచ్యువేషన్ వస్తుంది అది తెచ్చుకోవద్దని నేను చెప్తున్నా. టు ఆల్ దోస్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ill elements in the society and raging against our advocates. Once we raise against you, I promise you that we'll stop protecting you in the name of wakalat, in the name of abstaining the wakalat. This is my promise. Thank you. और मैं ये बोलना चाहता हूँ कि पहली एडवोकेट प्रोटेक्शन एक्ट, हम लोग एक नोबल प्रोफेशन में है, नोबल प्रोफेशन में रहने के बावजूद हमको एक कुछ प्रोटेक्शन नहीं है. हम लोग चैन की नींद नहीं सोएंगे तो आगे वाले को चैन की नींद सोने की प्रॉमिस कैसा करेंगे, ये आप बताइए हमें. हम लोग आज इधर आके धरना कर रहे हैं, सभी को ये बोलना चाह रहे हैं कि एडवोकेट प्रोटेक्शन एक्ट खाली सिर्फ नाम के वास्ते नहीं, हम लोग को आप इम्प्लीमेंट करके दीजिए. हम हमारा प्रोटेक्शन हम हमारे हिसाब से कर लेंगे. आप सिर्फ अपने अमेंडमेंट्स में लग के उसको अमेंड नहीं करके सिर्फ एक पीस ऑफ पेपर के सर का रखना नहीं है उसको. और 41A CRPC जो है, हम लोग सीधा स्टेशन बेल जाके जो भी है स्टेशन में कर ले रहे. तो हमारे लोग, हमारे एडवोकेट फ्रेंड्स जो है, जूनियर एडवोकेट्स, हमारे फेलो फ्रेंड्स, कोलीग्स जो है, उन लोग को कहां से इनकम आएगा? जो जहाँ की अभी न्यू हेल्थ कार्ड के भी इश्यूज है, और हमारे एडवोकेट स्टाइफेंड के बारे में भी बात कर रहे हैं. स्टाइफेंड जो है हमारे एडवोकेट्स को अभी भी फिलहाल वी आर गेटिंग 2 to 3,000, 5,000 और 10,000. More than that, we are not getting a single penny. We are requesting each and every advocate that to pay us more, but instead in the end we are getting nothing. So ये सिर्फ बात बोल के हमारे एडवोकेट्स को 5,000 में करो, 10,000 में करो, ऐसे बात करके बहुत ही चीप बात हो जा रही है. नोबल प्रोफेशन में जब हम ओथ लेते हैं, बार काउंसिल में ये बोलते हैं कि ओथ लीजिए, आप नोबल प्रोफेशन में एंटर हो रहे हैं. जब हम नोबल प्रोफेशन में एंटर हो रहे हैं तो हमें उसी तरह देखिए, आप सब हमें प्रोटेक्शन नहीं देंगे, हमें सैलरी नहीं देंगे, हमें हेल्थ कार्ड नहीं देंगे.
तो फिर हम लोग ऐसे ही रोड पे आके धरना करना पड़ेगा। ये चीज हमारे वंशी अन्ना जो सामने आके हमारे प्रेसिडेंट साहब जो कर रहे हैं, इनको हम लोग हर वक्त सपोर्ट करेंगे और उनके साथ हरदम रहेंगे। जय हिंद। నేను ధన్యవాదాలు చెప్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే నార్మల్ గా ఒక స్టెప్ వేయడం అనేది నాట్ పాసిబుల్ అనమాట. బికాజ్ ఆయన మనందరి కోసం ఒక స్టెప్ అనేది ముందుకు వేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ తలుచుకుంటే ఏదైనా సాధించలేదంటూ ఏది ఉండదు అనమాట. మనం ఎన్నో లిటిగేషన్ ల్యాండ్స్ అనేది మనం డీల్ చేస్తూనే ఉంటాం, మనం రెగ్యులర్ గా కేసెస్ లో కానీ వేటిలో అయినా. సో అట్లాంటిది మనం ఈ ఏదైతే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మనం ఫైట్ చేసి సో ఎట్ ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇందాక అఖిల్ కూడా చెప్పాడు అనమాట, అండ్ చాలా మంది కూడా చెప్తూనే ఉన్నారు. సో చాలా మంది ముందుకు రావట్లేదు ఇప్పటిదాకా. సో అందరూ కూడా ఒక స్టెప్ అనేది ముందుకు వచ్చి ఏదైతే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఫైట్ చేస్తే మనం కంపల్సరీ సాధిస్తాం అనమాట. ఏదైతే మన దగ్గర జరిగిన వామన్ రావు ఇన్సిడెంట్ ని ఢిల్లీలో అండ్ అదే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ లో దాన్ని ఎగ్జాంపుల్ గా చూసుకొని, అంటే దాన్ని సైటేషన్ గా తీసేసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఫైట్ చేసినవి కూడా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఢిల్లీ ఇన్సిడెంట్ కూడా చూసుకుంటే ఏదైతే వామన్ రావు కేసుని వాళ్ళకు ఎగ్జాంపుల్ గా చూపించి, అండ్ అదే కాకుండా వాళ్ళ దగ్గర జరిగిన ఒక కేసుని, అంటే ఒక అడ్వకేట్ మీద జరిగిన అటాక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెచ్చుకున్నారు. సో మనం కూడా తెచ్చుకోవచ్చు. అండ్ అదే కాకుండా పొలిటికల్ గా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే ప్రతి ఒక్క బార్కి వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటారో, అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏదైతే ఉంటుందో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు డైరెక్ట్ గా మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మీకోసం తీసుకొస్తాము అని అన్నారు. సో ఇట్లాంటివి అన్ని కూడా మనం నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఓట్స్ వేయకుండా అందరం కొన్ని రోజులు పెన్ డౌన్ చేసి ఫైట్ చేసే కంపల్సరీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు న్యాయవాదులకు. దాన్ని చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాలంటే సెక్రటరీ పోవడం అంటే న్యాయం చూపించాలంటే ఏ విధంగా మనం చూపించగలుగుతాం. ఎన్నో నిరసనలు తెలిపిన తర్వాత వారు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకొని మాట్లాడడం చేస్తారు. ఆ మాట్లాడిన క్రమంలో మళ్ళీ మీరు రీఇన్సెట్ చేయాలి బైఫర్కేట్ స్టేట్ అయింది కాబట్టి ప్రీవియస్లీ స్టైఫండ్ ఇస్తుండే కాబట్టి అని మళ్ళీ దాన్ని రీఇన్సెట్ చేయించడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. అంటే ఏదో ఒక్కళ్ళు ఇద్దరు పోరాటం చేస్తే 3-4 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ అదే మనం యునైటెడ్ గా యూనిటీగా మనం ముందుకు పోయినామనుకో ఒక 1 year లోపట్ల మనం సాధించగలుగుతాము. ఎన్నో ప్రోగ్రాంలు మనం ఈ ఆర్గనైజేషన్స్ నుండి చేసినాము. కోవిడ్ టైంలో కూడా ఓన్లీ సింగిల్ పర్సన్, అది కూడా నేనే కూర్చొని అమర నిరాహార దీక్ష చేసినాను. నేను అమర నిరాహార దీక్ష చేసినప్పుడు నాకు కూడా బార్ కౌన్సిల్ మెంబర్లు ధమ్కిచ్చినారు, ఏంద్రా బాబు నువ్వు మా ఇద్దరు దియానికి చేస్తున్నావు, నువ్వు విత్డ్రా చేసుకోలేదంటే నువ్వు ఎట్లుంటావు అనే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో మనం ఎక్కడ భయపడకుండా మనం కూర్చున్నాం కాబట్టి మనము ప్రభుత్వానికి రీచ్ అయింది. లా సెక్రటరీ మాట్లాడడం జరిగింది, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడడం జరిగింది, మనకు సపోర్టివ్ గా రామచంద్రరావు గారు సీనియర్ అడ్వకేట్ గారు రావడం జరిగింది, బార్ కౌన్సిల్ మెంబర్లు కొంతమంది ఇంటికి రావడం జరిగింది. అంటే ఆ పీక్ లాక్డౌన్ టైంలో న్యాయవాదులను ఆదుకోవాలంటే 3వ రోజు మనము లా మినిస్టర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు కన్ఫర్మేషన్ ఇస్తే మనం విత్డ్రా చేసుకున్నాం. అంటే ఏదో ఒక్క వ్యక్తితోని కాదు అని కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను నిరాశ ఏం చెందుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక 50 మందితోనే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన స్టేజ్ కూడా ఒక 1000 మందిది అని నేను ఇక్కడ ఉన్న వాళ్ళది నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే మనకి సోషల్ మీడియా ఉంది కదా, మనము ఇది వాట్సాప్ లో స్టేటస్లు కానీ మన ఫేస్బుక్ లో స్టేటస్లు కానీ దాంట్లో పెట్టుకుంటేనే చాలు, ఒక్కొక్కరి దగ్గర ఒక 500-500 మంది చూస్తారు, దాని వ్యూ అవుతుంది. అంటే సుమారు ఎట్టు లేదన్నా ఒక 10-15 వేల మంది వరకు అయితే అది రీచ్ అవుతుంది. సో మనం ఎక్కడ నిరాశ చెందొద్దు. మన అడ్వకేట్స్ కూడా అందరు యునైటెడ్ కావాలి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి న్యాయవాదుల కోసము ప్రొటెక్షన్ కోసం ఉన్నదే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. ఆ కౌన్సిల్లో ఉన్న మెంబర్లు ఇప్పటివరకు ఎంత పని చేసినారో అదంతా మనకు అందరికి కళ్ళతో మనం చూసినాం. ఎవరు చేసినారు ఎవరు చేయలేరు, మనం ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, మనకు January 31 లోపల బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా చేయాలని. ఈ రోజు తర్వాత రేపటి నుండి అన్ని స్టార్ట్ అవుతాయి ఇక ప్రోగ్రాంలన్నీ. అందరు న్యాయవాదుల కోసం జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫండ్ ఇప్పిస్తాము, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము తెప్పిస్తాము, మమ్మల్ని గెలిపియండి అంటారు, 41 CRPC అమెండ్ చేస్తా అంటారు, హెల్త్ కార్డులు తీసుకొని వస్తా అంటారు. ప్రీవియస్లీ ఏ డిమాండ్స్ అవుతున్నాయో అవే డిమాండ్స్ ఉన్నాయి. ఈ రోజు నేను ఒక జడ్జి గారితో కూడా మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు కూడా పాత డిమాండ్ల మీదనే పోతున్నావు అంటే, అవును సార్ మళ్ళీ ఆ పాత డిమాండ్లు ఫుల్ఫిల్ కాలేవు కదా, అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత కొత్త డిమాండ్లు పట్టుకుందాము, ఫస్ట్ అయితే ఇవి అన్ని మేజర్ డిమాండ్లు కదా అన్నాం. అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనము రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో మనమే ఉన్నాము, స్వాతంత్రంకి తెచ్చిన దాంట్లో న్యాయవాదులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం కూడా న్యాయవాదులే. ఎక్కడ తీసుకున్న న్యాయవాదులే. ఇన్నిగనం యాక్ట్స్ వచ్చినాయి అంటే 1000 యాక్ట్లు వచ్చినాయి అంటే న్యాయవాదులే. కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఎంత మనకు సిగ్గుచేటు. అది
మన న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్స్ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మనం ఎక్కడ నిరాశ చెందకుండా మనం ముందుకెళ్దాం. ఈ రోజు ఫస్ట్ మేము మీటింగ్ పెట్టినప్పుడు ఒక 10-15 మంది వచ్చినారు, కానీ ఈ రోజు చూస్తే ఒక 50-60 మంది వచ్చినారు. ఇంకా అది అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోతుంది. మన యంగ్ అడ్వకేట్స్, ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్ ఆల్ ద జూనియర్ అడ్వకేట్స్ ఓవర్ హియర్. ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ అందరు కూడా ఏకమైతే మన అందరం స్ట్రెంథన్ కావచ్చు. మనం అందరం స్ట్రెంథన్ అయ్యి ఇంకా ముందుకు పోతే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటది. సో మనము ఈ కార్యక్రమాన్ని కుకట్పల్లి బార్ లో ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలాగే రీసెంట్ గా ఒక అటాక్ జరిగింది మా కో అడ్వకేట్ కి. ఒకటే రోజు చేసామండి ప్రొటెస్ట్, ఓన్లీ 1 డే. కానీ దానివల్ల ఏం యూజ్ అనిపించలేదు యాక్చువల్ గా. ఓన్లీ 1 డే ప్రొటెస్ట్ చేసినాము, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మా వర్క్స్ మేము మళ్ళీ రొటీన్ గా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే హాలిడే వచ్చింది, తర్వాత ఇట్స్ డన్. సో మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలంటే ఇది ఒక్క రోజులో అయ్యేది కదండి. వంశీకున్నారు, మేమందరం మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఇలా కూల్ గా చేస్తే అవ్వదు అనేది నా ఒపీనియన్. కొంచెం గట్టిగా చేయాలి. ప్రతి కోర్టులో అట్లీస్ట్ ఒక 100 అడ్వకేట్స్ అన్న రావాలి. అంటే మన స్ట్రెంగ్త్ కనిపించాలి. మీరు అన్నట్టు ఒక 50 to 100 అడ్వకేట్స్ వచ్చారు, కానీ ఇది సరిపోదండి, ఫిల్ అయిపోవాలి ఇక్కడ. అండ్ నాకు జోష్నా గారు రెఫర్ చేశారు, సో అందుకే ఇక్కడికి వచ్చాను. అండ్ ఎస్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రొటెక్షన్ లేదు మనకి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా దాంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హెల్త్ కార్డ్ ఇస్తారు. హెల్త్ కార్డ్ లో మా మదర్, ఫాదర్ వాళ్ళు కూడా కవర్ అవుతారు. సో ఇందాక హెల్త్ కార్డ్ లో నేను చూసే దాంట్లో మదర్, ఫాదర్ కూడా కవర్ అవ్వాలని. అది మంచిదండి, చాలా మంచిది మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్, మనకి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మనకి ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే బాగుంటది. అంటే ఇంకొంచెం గట్టిగా ధర్నా చేస్తే బాగుంటదని నా ఆలోచన. నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ ఫర్ యూ ఆల్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయము, దీక్ష అనేది చాలా గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా అందులో డిమాండ్స్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేజర్ గా, అదేవిధంగా 41 CRPC. ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా, నమస్కారం అన్న, గత 20 సంవత్సరాలుగా మన న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి నిత్యం దాడులను చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అయితే దాడి పట్టపగలు పెద్దపల్లిలో జరిగినటువంటి దాడి ఏదైతే కార్యక్రమం జరిగిందో అది డేలైట్ మర్డర్. ఈ యొక్క వామన్రావు దంపతులు జరిగినటువంటి మర్డర్ అత్యంత పాశవికంగా జరిగింది. దాని తర్వాత మరియు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు చలో ఇందిరా పార్క్ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క ఫామ్ చేసి అక్కడ ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుని రూపొందించడం జరిగింది. ఆ యొక్క ప్రొటెక్షన్ బిల్లుని యాక్ట్ ప్రవేశపెట్టి అడ్వకేట్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ అది జరగలేదు. దాని మూలంగా దాని తర్వాత 2021 చర్య జరిగిన తర్వాత అనేక మంది ఇట్లాంటి విషయాల మీద మన ముక్త కంఠంతో తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా ఖండించుకుంటూ వస్తా ఉన్నాం. దాని తర్వాత మన న్యాయవాదుల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క విషయాలను కూడా మనము ముఖ్యమంత్రి గారికి మరియు గవర్నర్ గారికి దాని గురించి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఈ యొక్క అడ్వకేట్ డిమాండ్ ఏదైతే, అడ్వకేట్ ప్రొటెక్షన్ డిమాండ్ ఏదైతే ఈ రీసెంట్ గా 2021 తర్వాత ఈ యొక్క న్యాయవాదుల పైన నిత్యం జరుగుతున్న దాడులు అత్యంత దారుణమైనటువంటి చర్యగా భావించవచ్చు. ఈ యొక్క యాక్ట్ ను చూసుకున్న తర్వాత వెరీ రీసెంట్ గా మధుసూదన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కి సంబంధించిన బిల్లుని చట్టసభలో ప్రవేశపెట్టి ఈ యొక్క యాక్ట్ ను తీసుకొస్తామని చెప్పి వారు సభాముఖంగా తెలియజేశారు అసెంబ్లీలో. అదేవిధంగా అడ్వకేట్ కి సంబంధించిన స్టైఫండ్ విషయంలో కానివ్వండి, అడ్వకేట్ కి సంబంధించిన 41 CRPC విషయంలో కానివ్వండి, ఈ యొక్క విషయాలని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు కావాలి అని అంటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినట్లయితే ఎవరైనా పోలీస్ ఆఫీసర్ గాని, ఎవరైనా ఒక అధికారి గాని ఒక అడ్వకేట్ ని అరెస్ట్ చేయాలన్నా, ఇల్లీగల్ డిటెన్షన్ చేయాలన్నా మినిమమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి యొక్క పర్మిషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ ఎల్స్ అరెస్ట్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు. అంతేకాకుండా
ఒక న్యాయవాది పైన ఎటువంటి దౌర్జన్యంగా దాడి కానీ జరిగినప్పటికీ, మర్డర్ కానీ ఏదైనా జరిగిన వెంటనే 1 ఇయర్ లోపల ఈ యొక్క మొత్తము ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ యొక్క న్యాయవాదికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ అటు జరగని పక్షంలో ఆ 1 ఇయర్ కాకపోయినట్టయితే ఆ యొక్క యాక్ట్ ప్రకారము ఒక 6 months అడిషనల్ గా విత్ రిటర్న్ గా జవాబు తీసుకొని రిటర్న్ గా ఇచ్చినట్లయితే ఒక 6 నెలలు మాత్రం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ చట్టంలో చెప్తున్నటువంటి ఈ యొక్క లాభాలు ముఖ్యంగా అంతేకాకుండా ఈ యొక్క అడ్వకేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆర్ఎల్స్ పై ర్యాంక్ వారు అధికారి మాత్రమే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఉంటారు. అంటే ఇన్ని పకడ్బందీగా ఈ యొక్క చర్య జరుగుతా ఉంది కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మిగతా ప్రొఫెషనల్స్ కి అంటే డాక్టర్స్ కి ఏ విధంగా అయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ చర్య డాక్టర్స్ కి యాక్ట్ ఏదైతే ఉందో అదే విధంగా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ తోని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఎంతైనా ముఖ్య విషయం అని చెప్పి యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అడ్వకేట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రాంగ్ గా బలోపేతం చేస్తూ ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినట్లయితే మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలనే ఉద్దేశంలో ముఖ్యంగా యాక్ట్ తో పాటుగా అంటే ఈ యొక్క రక్షణతో పాటుగా అడ్వకేట్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ యొక్క యాక్ట్ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఆ యొక్క ఈ బిల్లులో ఏంటి అంటే ఆ కార్పస్ ఫండ్ అనేది ఒక చాప్టర్ తీసుకోవడం జరిగింది. కార్పస్ ఫండ్ పెట్టడం వల్ల అడ్వకేట్లకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. అది స్టైఫండ్ కానివ్వండి, లేదంటే అడ్వకేట్ కి సంబంధించినటువంటి హెల్త్ కార్డు విషయంలో కానివ్వండి, ఈ యొక్క వెల్ఫేర్ మెజర్స్ కి సంబంధించిన విషయాల్లో కార్పస్ ఫండ్ అనేది చాలా కీలకమైనటువంటి అభివృద్ధికి ఉపయోగపడతా ఉంది. సో ఈ యొక్క విషయంలో గవర్నమెంట్ వారు ఈ కార్పస్ ఫండ్ ని గవర్నమెంట్ చెల్లించాలా లేదంటే ఇంకేమైనా వాలంటరీగా ఫండ్స్ కలెక్ట్ చేయాలా లేదు అని అంటే డొనేషన్స్ ఏమైనా కలెక్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావడానికి కొంచెం సంశయిస్తా ఉన్నారు. ఇది వెరీ రీసెంట్ గా నేను చెప్తున్నది కాదు, వెరీ రీసెంట్ గా మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దేవరకద్ద ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయము. సో అదే విషయాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క మధ్య కాలంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పి వారు సభాముఖంగా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వెరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చూసుకున్నట్లయితే యూనియన్ న్యాయవాదులకు స్టైఫండ్ అనే విషయం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. ఈ నాయకులంతా కూడా జూనియర్ స్టైఫండ్ ని మాత్రం మర్చిపోయారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2014లో నుంచి ఇప్పటి వరకు ఒక జూనియర్ కు కూడా ఒక స్టైఫండ్ దక్కలేదు అని అంటే మనము గెలిపించుకున్నటువంటి బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చర్య లోపము నేననేది. ఎందుకనంటే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ గానీ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలనే విషయాన్ని గానీ మన గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరగలేదు. జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేది. ఒక 5,000 గానీ, ఒక 10,000 గానీ, ఒక 15,000 గానీ స్టైఫండ్ జూనియర్ న్యాయవాదికి వచ్చినట్లయితే తనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే విషయము పక్కన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అంటే ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, వెరీ చిన్న రాష్ట్రమైనటువంటి జార్ఖండ్ కూడా న్యాయవాదుల గ్రామ సమయంలో ఇచ్చేటటువంటి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వెల్ఫేర్ మెజర్స్ అనేవి కూడా గెలిపించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగానే తెలియజేస్తా ఉన్నాను. అది జూనియరా సీనియరా కాదండి, మన ఫెటర్నిటీ కోసము మనకు ఉపయోగపడేటువంటి నాయకుడు మాత్రమే స్టైఫండే కాదు. ఒక జూనియర్ అడ్వకేట్ కి సంబంధించిన హెల్త్ కార్డు విషయాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి స్కిల్స్ కి సంబంధించినటువంటి స్కిల్ అకాడమీని కూడా మనం పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా స్కిల్ యూనివర్సిటీని పెట్టారు. కానీ మన నాయకులు మాత్రం ఎటువంటి రిప్రజెంటేషన్ కానీ ఎటువంటి ఇవ్వకుండా మనము ఒక డిమాండ్ చేస్తే కదా, మినిస్టర్ లెవెల్లో డిమాండ్ చేస్తే కదా మనకు అక్కడ మన యొక్క వాయిస్ వినిపిస్తే కదా వాళ్ళకి తెలిసేది మనకి ఏ లోపం ఉంది, ఏం కావాలి అనేది మనం అడగడానికి. మన నాయకులు వాటి విషయాలను బాగా వెనుకబడి ఉన్నారు. పక్కన రాష్ట్రం ఆంధ్రాలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి బార్ కౌన్సిల్ వారు అక్కడ ఒక అకాడమీని ఏర్పాటు చేశారు. జూనియర్ న్యాయవాదులకి ఎవరైతే స్కిల్స్ లేదో ఆ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏటీఎం లాగా మారిపోయిందండి పోలీసు వారికి. దయచేసి గమనించాలి. ఈ యొక్క అమెండ్మెంట్స్ ఏదైతే జరిగినాయో సెంట్రల్ లో బిఎన్ఎస్ఎస్ బిఎస్ఎస్ ఇవన్నీ జరిగినాయో అప్పుడే చేసినట్లయితే అయిపోయేది, బట్ చేయలేదు. ఇదంతా కూడా నాయకత్వ లోపము.
ఈ యొక్క లోపాలని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ యొక్క ఏదైతే 41 లో ఉన్నటువంటి లోపాలని కొంతమంది పొలిటికల్ లీడర్లు వారి యొక్క అనుచరుల కోసం ఉపయోగపడే ఏటీఎం లాగా పెట్టుకున్నారు తప్పించి ఇది మనకు దీంట్లో ఒరిగేది ఏం లేదు. యాక్చువల్లీ 41 లో చూసుకున్నట్లయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి పర్మిషన్ ఇచ్చారండి. మరి అదే నోటీస్ ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కి ఇచ్చినట్లయితే మనం అక్కడే ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము. అక్కడ ఇవన్నీ లాలచి పడే అవకాశం ఉండదు, డబ్బులు పెట్టే అవకాశం ఉండదు. లక్షలు లేకున్నా కూడా లక్షలు డబ్బులు పెట్టి ఈ యొక్క 41 నోటీస్ తీసుకోవడం కోసం చాలా మంది ఆరాట పడతా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 41 మీద కూడా మనము కొట్టాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. పెద్దవారు వచ్చారు, వారు మాట్లాడతారు. అన్నగారు Advocate Protection Act. Advocate Protection Act. Advocate Protection Act. Advocate Union. Advocate Union. Advocate Union. గౌరవనీయులైన ఆర్టిస్ట్ అన్న గారు, టైగర్ ఆర్టిస్ట్ అన్న గారు, ఈనాడు మరి మమ్మల్ని మన్నించి ఇక్కడ రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. మేము భావించేది ఏంటంటే ఒక జ్యోతిరావు పూలే ఇక్కడ ఉన్నాడని మేము భావిస్తున్నాము. అది ముందు ఇంకా తెలుస్తుంది ఆయన ఏంటిదో ఏం కథనో. ఏంటంటే ఆయన మామూలు కాదు, ఆయన జాతీయ నాయకుడు, ఎంపీ, ఒక కాంటెస్టెడ్ సీఎం కూడా. కాంటెస్టెడ్ సీఎం కూడా స్వతంత్రం వచ్చి మన దాదాపు 79 సంవత్సరాలు అవుతున్నది. మామూలు జనాలకు వాగ్దానాలు చేసుకుంటూ వాగ్దానాలు ఇవాళ ఇస్తాము, రేపిస్తాము, ఇవాళ ఇచ్చుకుంటా చెప్పుకుంటా పోతున్నాము. మాకొకటే కంటి కనబడేది ఏంటంటే రేపు మళ్ళా మా గౌరవనీయులన్న ఆర్ కృష్ణ గారు సీఎం అయితేనే మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అది కావాలని కూడా నేను ఆ ఈశ్వర్ని ప్రార్థిస్తున్నా. దాని తగ్గట్టు కూడా మనం అందరం కూడా యంగ్ అడ్వకేట్స్ కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, సీనియర్ అడ్వకేట్స్ కానీ, యావత్ తెలంగాణ మా కొలీగ్స్ కూడా నేను ప్రార్థన చేయడమేనగా, విన్నవించుకోవడమేనగా, అప్పీల్ చేయడమేమనగా మనం తప్పకుండా మన జాతి నాయకులను తీసుకొస్తేనే అది తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. వడ్డిస్తోడు మనోడు ఉంటే లడ్డు ఈ మూలకి ఎక్కడ ఉన్నా కూడా లడ్డు వస్తుందని ఒక సామెత ఉన్నది. కాబట్టి మరి ఈనాడు మరి ఎన్నో వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వాలు చేశారు, అంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా చేశాయి. మరి అడ్వకేట్ ప్రొటెక్షన్, చిన్న అడ్వకేట్ ప్రొటెక్షన్ వామన్ రావు దంపతులు అది ఎంత క్రూరంగా ఒక రోడ్ పైన ఒక్కరే కాకుండా దంపతులను కూడా మరి పట్ట పగలు అది చాకులతోటి గొడ్డలతోటి నరకడం జరిగింది. అది ఎంత క్రూరము, ఎంత అది క్రూరల్. అంత పెద్ద ఎగ్జాంపుల్ వేరే స్టేట్లు తీసుకొని అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాయి. మన ఇక్కడ మన తెలంగాణ లోపల అలాంటి ఒక సోయి లేదు, అలాంటి ఒక రీతి లేదు. ఏమి సారీ, అది నాకు తెలంగాణ ఏంటంటే బాధతోటి చెప్పడం జరుగుతున్నది. ఎందుకనగా మనకు తప్పకుండా ఈ ఏదైతే రావాలి. ఇప్పుడు ఇండియా లోపల ఒక రాజస్థాన్ లోపల వచ్చేది ఇదే వామన్ రావు. ఈ వామన్ రావు ఎగ్జాంపుల్ తీసుకొని మరి అక్కడ మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ రాజస్థాన్ లో ఇచ్చారు. మరి ఇక్కడ ఏమి డిఫరెన్స్ చేస్తున్నది? అక్కడికన్నా ఇక్కడ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, అబ్యూజింగ్ ఎక్కువ జరుగుతున్నాయి, బీటింగ్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, అడ్వకేట్ల మీద కిల్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటిది మరి ప్రభుత్వాలకు కళ్ళబడతలేదా అని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. మా అడ్వకేట్లు మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇన్ని హత్యలు చేస్తుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే అడ్వకేట్లకు ఇచ్చేది మామూలు క్లయింట్లకు ఇచ్చేది, అడ్వకేట్ కు బెయిల్ ఇచ్చేది మేమే, ఎమ్మెల్యేలకు ఇచ్చేది బెయిల్ మేమే, రేపు మినిస్టర్లకు ఇచ్చేది బెయిల్ మేమే, ఒక రేపు సీఎం అదే సీఎంలు వస్తే బెయిల్ ఇచ్చేది మేమే, పిఎం గారికి ఇచ్చేది బెయిల్ ఇచ్చేది మేమే. మళ్ళీ ఇలాంటి ప్రాధాన్యత గల ప్రొఫెషన్ మేము కాన్స్టిట్యూషన్ గా మరి మేము మా మెడకేసుకొని మేము సొసైటీ లోపల సమాజాన్ని రక్షిస్తున్నాము. కానీ సమాజం లోపల మరి ఎక్కడ కూడా ఆ యొక్క స్పందన, ఆ యొక్క రెస్పాన్స్ లేదు. ఇది ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటాము. ఈ రోజుల్లో ఆర్గ్యుమెంట్ చాలా గగనంతో కూడుకున్నాయి. ఏదన్నా ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకో, అది ఒక 100 కోట్ల ల్యాండ్, 100 కోట్ల ప్రాపర్టీ ఉంటే 100 కోట్ల ప్రాపర్టీని దాన్ని వేస్తే అక్కడ రౌడీ చీటర్లు వచ్చి కూర్చుంటారు. కోట్ల ప్రిమిసెస్ లో వస్తాయి.
కోర్టులో ప్రిన్సెస్ ఇంటర్ అవుతారు ఇది అవుతారు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తాం. మరోసారి ఒక అడ్వకేట్ కు ఒక ప్రొటెక్షన్ లేకపోతే వాడు హార్ట్ఫుల్ గా ఎట్లా చేయగలుగుతాడు? వాడు కోర్టులో వచ్చి ఒక రకంగా చూసి ఒక రకంగా ట్రెడర్ థర్డ్ పర్సన్ తో ట్రెడర్ ఇస్తే ఏ విధంగా న్యాయం జరుగుతూ ఉంటది? ఇది గవర్నమెంట్ తెలుసుకోవాలి. న్యాయంగా తెలంగాణ లోపల సరైన న్యాయం జరగాలంటే అడ్వకేట్లకు చాలా అత్యవసరము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. కాబట్టి ఇది నేను మీ గవర్నమెంట్ కానీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కూడా నేను విన్నవించుకుంటున్నాను. యాజ్ పాసిబుల్ మీరు మా అడ్వకేట్లు మరి కళ్ళు తెరవకముందే మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మా అడ్వకేట్ల కీలక పాత్ర చాలా. తెలంగాణ తెలంగాణ వచ్చిందంటే మాది కీలక పాత్ర, అడ్వకేట్ల కీలక పాత్ర. ఏదైనా కూడా మా వకాలత్ లేని సమాజంలో అది సరిగ్గా నడవది. మా అన్న కూడా మా కీలకమైన వకాలత్ ఆ తెలంగాణ రావడానికి కారణం అందరికీ తెలుసు అది. కాబట్టి ఈ చిన్న దాని గురించి అడ్వకేట్ ప్రొటెక్షన్ కు దీనికి గవర్నమెంట్ నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒకరు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. దీనికి ఫైనాన్స్ తో కూడుకున్నది ఏం లేదు, లక్షల కోట్ల డబ్బులతో కూడుకున్నది ఏం లేదు. కేవలం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మేము ఆర్ట్ఫుల్ గా మేము మనసారా మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మాకు సెక్యూరిటీ కావాలి, మా ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి, మాకు మా ప్రాపర్టీ పైన సెక్యూరిటీ కావాలి. అలాంటి సెక్యూరిటీ మాకు ఇస్తే మేము తప్పకుండా ఆర్ట్ఫుల్ గా మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. మా డ్యూటీ మా ప్రొఫెషన్ చాలా డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. కానీ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ కు దీనికి ప్రొటెక్షన్ లేదు. ఈ ప్రొటెక్షన్ ఏదైనా కూడా మీ సొసైటీ లోపల ప్రతి ఒక్కటి మ్యూచువల్ గా ప్రతి ఒక్కటి మామూలుగా మ్యూచువల్ గా కానీ వాలంటరీ కానీ ఏ అథారిటీ అయినా కూడా అది సాల్వ్ కాదు. ఆ సాల్వ్ కాంతే లిటిగేషన్ కోర్టులకు వస్తాయి. ఆ లిటిగేషన్ మేము దాన్ని చేపడతాము, లిటిగేషన్ మేము ఫైల్ చేస్తాం. మరి ఫైల్ చేయాలంటే మరి మాకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. ఇది గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇది గవర్నమెంట్ తెలుసుకోవడం రోజులు ఇది మన తెలంగాణ లోపల సరైన న్యాయం జరగదని నేను విన్నవించుకుంటున్నా. మా గౌరవనీయులైన మరి జాతీయ నాయకులు వచ్చారు కాబట్టి ఆయన స్పీచ్ ఆయన ఉపన్యాసం చాలా మనకు అమూల్యమైంది. కాబట్టి నేను ఇంకొక విషయం నేను చెప్పడం ఏంటిదంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ వాళ్ళు మరి కాంగ్రెస్ పాలన లోపల కాంగ్రెస్ అభయ హస్తము మేనిఫెస్టో లోపల ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిందే అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాము. అడ్వకేట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇది న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాము. ఇది అడ్వకేట్ ప్రొటెక్షన్ ఇమీడియట్లీ మేము ఇస్తాము. 5 సంవత్సరాల లోపు ప్రాక్టీసింగ్ జూనియర్లు న్యాయవాదులకు ప్రతి నెలకు 5,000 గౌరవ వృత్తి ఇస్తాము. ఇది మేము చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మేము అడిగేది యువ న్యాయవాదులకు ప్రత్యేక ఇన్స్టిట్యూషన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తాము. బార్ కౌన్సిల్ కు ప్రభుత్వం ప్రతి సంవత్సరము 100 కోట్లు కేటాయిస్తాము. న్యాయవాదులకు బీమా కింద 5 లక్షల రూపాయలు మరి న్యాయవాదులకు ఇస్తాము. వారి కుటుంబాలకు అన్ని కార్పొరేషన్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యము అందేలా హెల్త్ కార్డులు జారీ చేస్తాము. ఎస్సీ ఎస్టీ మరి బీసీ న్యాయవాదుల జీపీ, గవర్నమెంట్ ప్లీడర్, పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి ఏజీపీలుగా సమాన అవకాశాలు కల్పిస్తాము. మరి 41 సిఆర్పిలో సవరణ తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము. అర్లైన ప్రతి ప్రాక్టీసింగ్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. అయ్యా నాయన రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే ఇవి తర్వాత ఇవ్వండి. మాకు ఫస్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తే మేము ముందుకెళ్తాము. మేము సాటిస్ఫాక్షన్ గా మేము ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది. కాబట్టి దయచేసి ఇది మీరు అతి త్వరలోపల మా అడ్వకేట్లు కళ్ళు తెరవకముందే మా అడ్వకేట్లు ఎలాంటి వాళ్ళంటే మీకు కూడా తెలుసు. తెలంగాణ లోపల చూశారు మా అడ్వకేట్ల విశ్వరూపము. మేము చెప్పడం గొప్పతనం కాదు. ఆ తెలంగాణ మూమెంట్ లో అడ్వకేట్ల కీలక పాత్ర ఎంత ఉన్నదో అది అన్నగారు కూడా తెలుసు, ఆర్ కృష్ణ గారు కూడా తెలుసు, మరి అందరు కూడా వింటులో తెలుసు. అంత లీగల్ ఇంటలెక్చువల్ కూడా అందరు కూడా తెలుసు. మీకు కూడా జనాలకు కూడా అందరు కూడా తెలియపరచడం ఏంటంటే
అది కళ్ళు తెరవకముందే మీరు చేయండి. లేకపోతే లక్షలాది అడ్వకేట్లు రోడ్ పైకి వస్తుంది, న్యాయ వ్యవస్థ మొత్తము స్టక్అప్ అయిపోతుంది. అది కాకముందే దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంతతో విరమించుస్తున్నాను. ఇంద్రా పార్క్ ప్రాంతంలో రాష్ట్ర నలుమూల నుంచి జూనియర్ న్యాయవాదుల న్యాయ దీక్ష అనేటువంటి కార్యక్రమానికి మా యొక్క ప్రెసిడెంట్ జక్కుల వంశీకృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా మా న్యాయవాద దీక్షకి మద్దతుగా గౌరవనీయులు అన్న బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణ గారికి, అన్నగారికి, మేము చాలా వరకు అన్నగారు చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొని వారి యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు వచ్చి మేము మాట్లాడడానికి జరుగుతుంది. అన్నగారికి మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు నా మిత్రుడు వెంకట గాని, మహేష్ గాని, నేను కల్లగుర్తి ప్రాంతం నుంచి, నా యొక్క ప్రాంతం నక్సల్స్ పరివాహ ప్రాంతం, నల్లమల్ల ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి నా యొక్క డిమాండ్, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక బీసీ బిడ్డగా ఉంటూ నాతో పాటు నేనే కాకుండా సబ్బండ వర్గాలు, బీసీ మైనార్టీలు న్యాయవాద వృత్తి కొనసాగించి సారీ చేసి లా ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సార్ చాలా వరకు అందరూ ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నారు. ప్రొటెక్షన్ యాక్ట్ కంటే ముందు మనం లా డిగ్రీ తీసుకున్న తర్వాత లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక స్టైఫండ్ అనేటటువంటి జూనియర్ న్యాయవాదులకి ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా కూడా గవర్నమెంట్ కి ప్రొటెక్షన్ ఉద్యోగ భద్రత ఇస్తుంది, డాక్టర్ కి ఉద్యోగ భద్రత ఇస్తుంది, ప్రొటెక్షన్ ఉంది. మాకు న్యాయవాదులకు మాత్రం ప్రొటెక్షన్ కానీ జీతం కానీ ఎక్కడ లేదు. మేము స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రజాస్వామ్యతంగా రాజకీయ నాయకులు చేసేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి వృత్తిలో ఒక ట్యాగ్ వేసుకొని ఉన్నతమైనటువంటి వృత్తిని వేసుకొని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. మాకు ఎక్కడ ఏం రూపాయలు లేదు, క్లయింట్లు ఇస్తే తప్ప. ఈ మధ్యకాలంలో చాలా ఒక నాడు నుండి మేసులు పిల్ల రాత్రికి ఉపాసం అన్నట్టు మేము వేసుకుని న్యాయవాద వృత్తి కోర్టులోకి వెళ్ళి వాదిస్తే వాడు పీజీ ఇస్తాడు, లేకపోతే లేవు సార్ నా పిల్లం బాగాలేదు, నా పిల్లలు బాగాలేదు అంటే సరే పోరే నాయన అనుకుని వాడిని మనస్ఫూర్తి వాళ్ళు సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా నేనొక్కనే కాదు, నాతో పాటు అమ్మల అక్కలు చాలా వరకు జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. నిజంగా చెప్పాలంటే మేము ఈ యొక్క వృత్తి, న్యాయవాద వృత్తి అనేది అత్యున్నతమైన వృత్తి. ఉన్నటువంటి 3 శాఖలో 2 శాఖలని, న్యాయశాఖ, శాసనశాఖ కానీ, కార్యశాఖ కానీ, వీటన్నిటిని యాచమే చేసేటువంటి అత్యున్నతమైన శాఖ ఏదంటే న్యాయశాఖ. మాకు రక్షణ అనేది లేదు. ఈ మధ్య కాలంలో న్యాయవాదుల పైన హత్యలు చేయడం జరుగుతుంది. కట్టు అహ్మదాబాద్ గారే కానీ, ఈ మధ్య కాలంలో మెరక్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఐజాక్ ప్రాంతం కానీ, చాలా వరకు మా నాగరిక ప్రాంతంలో ఒక జూనియర్ న్యాయవాది పైన ఇంట్లో కిరోసిన్ వేసి చంపాలని ఒక ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో. అట్లా కోపంలో చెప్పుకుంటూ పోతే మా ప్రెసిడెంట్ గారు ఇస్తున్నట్టు ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంటే న్యాయవాదులకు రక్షణ అనేది ఎక్కడ లేదు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మేము అడుగుతున్నాం. అయ్యా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క పనులు కానీ మేము మీకు ఉండి అండగా ఉంటున్నాం. ఏ రకంగా అండగా ఉంటున్నాం అంటే మీరు చేసేటువంటి కొన్ని కబ్జాలను కానీ, మీరు చేసేటటువంటి కొన్ని యొక్క అనాగరిక సాంఘిక వ్యతిరేకత కానీ మేము ఉండి మీకు బెయిల్ ఇప్పించేస్తాం రాజకీయ నాయకులకి. నేను కనువింపు కావాలని కోరుకుంటాం. అయ్యా మేము అడుగుతున్న ఒకటి ఏంటి, మాకు రక్షణ కల్పించండి చెప్పేసి మహాప్రభు మమ్మల్ని కాపాడుకోవడానికి మేము సిగ్గుచేటుగా అనిపిస్తుంది. నల్లకోట వేసుకొని, తెల్లంగా వేసుకొని, నల్లకోట వేసుకొని గవర్నమెంట్ జడ్జి ముందు అయ్యా అని చెప్పేసి మాట్లాడితే మాకు న్యాయం చెప్తారు. మీరు చట్టాలు చేసేటటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు మాకు రక్షణ కల్పిస్తారని మేము అడగడం మా యొక్క క్రమ. ఆనాడు రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ రోజు మాకు రావాల్సినటువంటి నిధులు కానీ, మాకు రావాల్సినటువంటి రక్షణ కానీ మేము అడుగుతున్నాం. అంతేగాని తప్ప మేము ఇంట్లో కలిసి కానీ మీ ఆ యొక్క ఆస్తులలో కానీ బాగా మేము అడుగుతున్నామా? అడగట్లేదు. నిజంగా చెప్పాలంటే మనం ఈ యొక్క మన ప్రజాస్వామ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కొట్లాడి ఎంతో మంది న్యాయవాద వృత్తులు ఎందరో వారి పేరు తీసుకుంటే చాలా ఉన్నాయి. ఎందరో దేశ మహనీయులందరూ మొత్తం న్యాయవాదులే కొట్లాడి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా మన తెలంగాణ ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కొట్లాడి ఇదే ప్రాంతం నుంచి
ప్రతి ఒక్కరు వివిధ వివిధ ప్రాంతాలుగా వివిధ శాఖలుగా వివిధ వృత్తుల వారీగా తెలంగాణ కోసం కొట్లాడి తీసుకొచ్చిన ప్రాంతం. అందులో న్యాయవాదుల యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. అట్లా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతానికి గత ప్రభుత్వం మాకు ఏమాత్రం కనికరించలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రాంతం మా ఊరే. మేము అనుకుంటాం అయ్యా మీరు మా ప్రాంతవాసులు కాబట్టి మేము అడిగేసుకుంటున్నాము, మాకు రక్షణ కల్పించండి. మీరు ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్ని సహకరించండి అయ్యా అని మేము అడుగుతున్నాం. జూనియర్ యొక్క న్యాయవాదుల యొక్క వ్యవహారం ఎలా ఉంది, మా యొక్క న్యాయవాదుల యొక్క రక్షణ లేదు. వచ్చినటువంటి బిల్లులు ఐపీసీ కానీ సిఆర్పీ చేంజ్ చేసారు, బిఎన్ఎస్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ మార్చారు. ఇలాంటి మార్పు చేసేటటువంటి మీకు ఉన్నప్పుడు మా నాయకులకు మా న్యాయవాదులకు ఎందుకు రక్షణ చట్టం వేయలేకపోతున్నారు? 41 నోటిఫికేషన్ ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు? అది మీ దగ్గర ఉన్నప్పుడు వాటిని చేంజ్ చేసినప్పుడు మీకున్నప్పుడు వీటిని ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీ స్వలాభం లేదా? న్యాయవాదులు మమ్మల్ని భజిస్తురా? న్యాయవాదులు మమ్మల్ని ప్రభుత్వాన్ని ఎదిరిస్తారని మీకు మమ్మల్ని చిన్నచూపా ఏందయ్యా ఇది అని ఇప్పటికైనా కన్వింపు కావాలని నేను అడుగుతున్నాను. నేను న్యాయవాదుల యొక్క ఐక్యత నిజంగా చెప్పాలి. ఇంకొక విషయం మిత్రులారా, ఈ మధ్య కాలంలో వెల్ఫేర్ టికెట్స్ 100 రూపాయల నుంచి 200 రూపాయలు చేశారు. మంచిదే, వెల్ఫేర్ ఫండ్ అనేది మేము పట్టుకున్న ఫండ్. ఆ ఫండ్ అనేది పెంచినప్పుడు ఈ మధ్య కాలంలో హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు కానీ జూనియర్ న్యాయవాదులు కానీ అనారోగ్యాలతో చనిపోవడం జరుగుతుంది. చెప్తున్నప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు చనిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్న విషయం వారికి కూడా తెలియదు. న్యాయవాది వృత్తి ఎంత అవుతాయంటే వాస్తవానికి తన ఇంట్లో తన ప్రాబ్లం ఉన్న పక్కకి కట్టేసి నా క్లయింట్ కోసం నేను కష్టపడాలని ఉన్నటువంటి కృతజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి న్యాయవాది. అత్యున్నతమైన వృత్తి. అట్లాంటి వృత్తికి తను ఉన్నప్పుడు తను ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు తను ఏం చేస్తున్నాడనే విషయం తెలియకుండా అనారోగ్యం గురవుతున్నాడు. అట్లా నేనైనా చాలా వరకు న్యాయవాదులు కొన్ని స్టోర్స్ కానీ కొన్ని ఆరోగ్యపై సమస్యలు కానీ తినడానికి తిండి లేకుండా ఆరోగ్యమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నట్టు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇస్తే మేము నన్ను నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు, నన్ను నమ్ముకున్న కనిపించే తల్లిదండ్రులకు భార్య పిల్లలకే ఇస్తామంటున్నారు, తల్లిదండ్రులకు లేదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి మా న్యాయవాదులకి రక్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటూ జై చేస్తున్నాను. కర్త కర్మ క్రియ జక్కుల వంశకృష్ణ గారు అధ్యక్షులు. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాతీయ బీసీ అంశానికి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి న్యాయవాదులందరూ కూడా, ఎందుకంటే నాకు తెలిసి బీసీ న్యాయవాదుల డిమాండ్ కొరకు ఏవైతే డిమాండ్లు మీరు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారో ఈ డిమాండ్ల మీద ఫీల్డ్ యాక్షన్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ గతంలో లేవు. మీ డిమాండ్లు ఏవైతున్నాయో న్యాయవాదుల రక్షణ చట్టము, అదేవిధంగా న్యాయవాదులకు యువ న్యాయవాదులకు స్టైఫండ్, అదేవిధంగా 41 CRP, అదేవిధంగా బీమా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తొందరలోనే సాధిస్తామని చెప్పేసి కాల పరిమితి విధించి కూడా 22 నెలల తర్వాత కూడా ఈ రోజు అమలు చేయకపోవడం అనేటటువంటి అంశం మీద ఒక ఫీల్డ్ ప్రొటెస్ట్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఏంటిదంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇదే వామన్ రావు ఇన్సిడెంట్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి అదే అంశం మీద ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల అత్యంత తెలివిగలవాడు, మొత్తం గవర్నమెంట్ను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు అనేటటువంటి పేరున్నటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ రావే తన మేనిఫెస్టోని ఈ రోజు కూడా అమలు చేయించడం లోపల విఫలమైందంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ తక్షణమే మీరిచ్చిన మేనిఫెస్టోను వెంటనే అమలు చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీసీ అడ్వకేట్ల రక్షణ చట్టం సమాజంలో అత్యంత నైపుణ్యము, అత్యంత గౌరవం ఉన్నటువంటి ఒక వర్గము స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత
తమ మీద జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో దానికి ప్రొటెక్షన్ గా ఈ రోజు రావడం అనేటటువంటిది ఈ సమాజ గమనంలో కూడా ఉన్నటువంటి అన్యాయాలకు మరొక తెరదీత అని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వాలన్నీ కూడా సిగ్గుపడాలని చెప్పేసి ఈ డిమాండ్ ఏదైతే మౌలికమైన డిమాండ్ ఉందో దీన్ని తక్షణమే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా 41 CRP దాదాపు 1946 కానీ అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ లానే కానీ దీనికి మూలమైనటువంటి లాటిన్ లానే కానీ ఎక్కడ కూడా ఏదైతే 41 CRP మీద ఏవైతే గైడ్ లైన్స్ ప్రాక్టీస్ ఉందో దానికి భిన్నంగా 2019 లోపల ఒక కొత్త చట్టం అనేటటువంటిది ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఘోరమైనటువంటి అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే నేర తీవ్రతకు ఒకే ఒక భయం ఏంటిదంటే నేరస్తులను తక్షణం అరెస్ట్ చేస్తారనేటటువంటి ఒక భయం. అది ఆ భయంని తీసేటటువంటి ఒక చర్యకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం చర్య చేపట్టింది. ఇది ఎంత అన్యాయము అంటే లక్షల కోట్లు కుంభకోణాలు చేసే వాళ్ళు కానీ, అదేవిధంగా ఘోరమైనటువంటి యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సమాజంలో కూడా కంపల్సరీ రక్షణ ఇచ్చేటటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల మీద అత్యాచారాలు చేసినా కానీ ఈ 7 years సిస్టమ్ అనేటటువంటిది ఏదైతుందో ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళందరూ కూడా నేర భయం పోయేటటువంటి ఒక ఘోరమైనటువంటి చర్యను 41 CRP ద్వారా తీసుకొచ్చింది. ఇది కేవలం ఏంటంటే అడ్వకేట్లకు బెనిఫిట్ అనేటటువంటి కోణమే కాదు, నేరంలో ఉన్నటువంటి నేర తీవ్రత అనేటటువంటిది ఏదైతే క్రిమినల్ లాలో పడినటువంటి బేస్ కాన్సెప్ట్ ని తీసేటటువంటి ఈ దుశ్చర్యకు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పాల్పడిందో ఇప్పటికైనా కానీ దీన్ని పునఃసమీక్ష చేసుకొని గతంలో ఉన్నటువంటి స్టేటస్ కో పొజిషన్ తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ అయితే స్టైఫండ్ ఉందో ఈ జూనియర్ అడ్వకేట్ స్టైఫండ్ అనేటటువంటిది ఈ రోజు 75 సంవత్సరాల పెరుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ వ్యవస్థలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ డిమాండ్ వచ్చిందంటే ఈ రోజు ప్రభుత్వాలు దీన్ని స్వచ్ఛందంగా డీల్ చేయాల్సినటువంటి అంశంలో కూడా ఈ రోజు కూడా అజాగ్రత్త వహించడం కారణం వచ్చినటువంటి డిమాండ్ చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మీకెందుకంటే ఈ అడ్వకేట్ల విషయంలో కూడా వంశీకృష్ణది సక్సెస్ఫుల్ ల్యాండ్ అని చెప్పి సూచిస్తుందో గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే కరోనా పీరియడ్ లో కూడా అడ్వకేట్లు కానీ యావత్ సమాజమే కానీ సుషుప్తావస్థలు ఉన్నటువంటి దశలో కూడా ఏదైతే అడ్వకేట్ల ప్రొటెక్షన్ కొరకు ఆ రోజు ఆయన తీసుకున్న స్టెప్స్ విజయవంతం కావడం కాకుండా రీసెంట్ గా న్యాయమూర్తుల అంశంలో కూడా ఆయన తీసుకున్నటువంటి ఏవైతే లా ప్రీవియస్ బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేస్తూ చేసుకున్నటువంటి చర్యలు కూడా ఈ రోజు రిజిస్ట్రీ ఆఫ్ హైకోర్టు ఆమోదించడము, అదేవిధంగా తగు చర్యలకు పక్కన వస్తున్నటువంటి ఈ దశలో కూడా మీరు తీసుకున్నటువంటి ఈ చర్య ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి మీ ఫీల్డ్ యాక్షన్ ను మరింత ముమ్మరం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రమేష్ బాబు విశ్వనాథ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ. పెద్దలు మన ఎంపీ గారు ఆర్ కృష్ణయ్య గారికి ముందుగా నమస్కారం. ఆ తర్వాత పెద్దలు ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియ అయినటువంటి జక్కుల వంశీకృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా హర్షదాయకమే కాకుండా కొంత బాధాకరం కూడా. ఎందుకంటే సమాజంలో చట్టాన్ని న్యాయాన్ని ఏదైతే కాపాడాల్సినటువంటి న్యాయవాదులే ఈ రోజు న్యాయం కోసం పోరాడుతున్నారు అనే యొక్క సిచ్యువేషన్ ప్రజల్లోకి ఈ న్యాయవాదులకు ఇంత వీక్ ప్రొటెక్షన్ ఎందుకున్నది అనేది ఒక ఆలోచింపజేసేటటువంటి సిచ్యువేషన్ ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, న్యాయవాదులు ఎప్పుడు వీక్ కాదు. ఈ రోజు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందంటే 90% న్యాయవాదులు ఉండబట్టే, వాళ్ళు పాల్గొనబట్టే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అందులో కూడా 70 నుంచి 80% అడ్వకేట్ల యొక్క పాత్ర ఉన్నది కాబట్టే ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా అడ్వకేట్లు ప్రతి దాంట్లో కూడా ముందుండి ప్రజలకు కావాల్సినటువంటి న్యాయాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఒక్కసారి గమనించండి, ఏంటి సందర్భం ఎక్కడా ఉండదు. కానీ ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ లోనే
ఒక అడ్వకేట్ ఒక క్లబ్న ఇంకో అడ్వకేట్ లాగా ఏర్పడడం చేయించడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ అడ్వకేట్స్ ప్రొఫెషన్ లో ఉంటుంది. కానీ అడ్వకేట్స్ అందరూ కూడా ఏకమై అందరం కూడా తమ కేసుల తర్వాత అందరం కూడా ఒక్కటి అనే భావన ఉంది కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఇలాంటి అడ్వకేట్స్ సమాజ అభివృద్ధి కొరకు పోరాడుతున్నటువంటి అడ్వకేట్లు ఈ రోజు అడుగుతున్నది ఏంటిది? మా మీద జరుగుతున్నటువంటి దాడులు, మా మీద జరుగుతున్నటువంటి హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కూడా జరిగాయి కాబట్టి వాటిని ఖండించడానికి కఠినమైన చర్యలు ఉండాలి, వాటిని నిరోధించడానికి చట్టం కావాలని అడుగుతా ఉన్నాం మేము. ఈ చట్టం ఇక్కడ మేము కొత్తగా ఏం అడగట్లేదు. ఇది ఐక్యరాజ్య సమితి ఏనాడో చెప్పింది ప్రతి దేశంలో కూడా అడ్వకేట్లని లీగల్ ప్రొఫెషన్స్ ని హరాస్మెంట్ లేకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళు ప్రవర్తించే విధంగా వాళ్లకు చట్టాలు చేయాలని ఐక్యరాజ్య సమితిలో క్లియర్ గా యునైటెడ్ నేషన్స్ చార్టర్ లో చెప్పబడింది. దాన్ని మన భారతదేశం కూడా సైన్ చేయడం జరిగింది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే లా అండ్ ఆర్డర్ వచ్చి స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. కాబట్టి స్టేట్ సబ్జెక్ట్ ఎప్పుడైతే అవుతుందో రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి చట్టాలను తీసుకురావాలి. ఎలాంటి చట్టాలను తీసుకురావాలంటే ఒక అడ్వకేట్ ని అరెస్ట్ చేయాలన్నా గానీ ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఒక అడ్వకేట్ మీద చెయ్యెత్తాలంటే కూడా వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడాలి. ఒక అడ్వకేట్ కు ఎదురుగా ఏదైనా మాట్లాడి తప్పుగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చేయాలంటే కూడా వారికి కఠినమైన శిక్ష ఉండాలి. సో ఇలాంటి చట్టం తీసుకొచ్చి రోజునే అడ్వకేట్లకు స్వేచ్ఛాయుతంగా మీ అందరి సమాజంలో ఉన్న నా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చూడండి, ఎక్కడైనా కానీ నేరం ఎక్కడైనా తగ్గుతుందా? సమాజంలో రోజు రోజుకు నేరం పెరుగుతూనే పోతుంది, ఎక్కడా తగ్గట్లేదు. అయినా కానీ అడ్వకేట్లు మీకు కావలసినటువంటి న్యాయాన్ని సంపాదించడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తా ఉన్నారు. ఒక క్లయింట్ వచ్చి అడ్వకేట్ దగ్గరకు వచ్చి నిలబడి అతనికి కావలసిన సమస్యను చెప్పిన తర్వాత తను ఏ విధంగా ఫీల్ అవుతాడంటే, నా సమస్యను మొత్తం ఈయన జేబులో పెట్టేశాను, ఇక ఈయన డీల్ చేయాలి మొత్తం అన్నంతగా ఉన్నది ఈ రోజున్నటువంటి అడ్వకేట్స్ పరిస్థితి. అలా ఉంది కాబట్టి మన జూనియర్ అడ్వకేట్లు కానీ కొంతమంది సీనియర్ అడ్వకేట్లు అందరం కలిసి ఆ క్లయింట్లని కాపాడడానికి శాయశక్తులా కృషి చేసి వాళ్ళ ముందుకు వెళుతుంటే వెనక నుంచి మనల్ని హత్యా ప్రయత్నం. సమాజంలో జరగబోయేది అడ్వకేట్లకు అన్యాయం జరిగితే సమాజానికి అన్యాయం జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండకుండా అవుతుంది. ఈ రోజు కొంతమంది జూనియర్ అడ్వకేట్లు ఈ ప్రొఫెషన్ లోకి వస్తా ఉన్నారు. రావడంతోనే వాళ్ళకు కూడా అన్నగారికి కూడా చెప్తా ఉన్నా, ఎంత అబద్ధతా భావం ఉంటుందంటే ఒక అడ్వకేట్ LLB కంప్లీట్ చేసిన తర్వాత తన యొక్క గమ్యం ఏటో ఏది తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. అతను సీనియర్ అడ్వకేట్లను వెతుక్కుంటూ పోతా ఉంటాడు. ప్రతి సీనియర్ అడ్వకేట్ కూడా అతనికి స్టైఫండ్ ఉన్నంత వరకు ఇస్తారు, లేకపోతే కొంతమంది చాలా వరకు ఇవ్వరు. కానీ తనకు పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బందులు, ఒక ఇండ్లు కిరాయికి తీసుకోవాలంటే ఎవరు ఇవ్వరు. ఈ అడ్వకేట్ ఆఫీస్ పెడితే రేపు ఓపెన్ చేస్తాడో ఖాళీ చేస్తాడో చేయడో. అదే విధంగా కూడా తల్లిదండ్రులకు దొరుకుతాడా అంటే ఎప్పుడు చూడు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇండే తిరుగుతూ ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక లా గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత కష్టపడి 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడి తనని తను ఏర్పాటు చేసుకొని పబ్లిక్ రిలేషన్ పెంచుకొని ఒక స్థిరత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత తన మీద దాడులు చేసి అలాంటి అడ్వకేట్లని కోపంతో వాళ్ళ మీద కక్షతో చేయడం అనేది ఇది సమాజానికి మంచిది కాదు. నేను ఈరోజు జక్కుల కృష్ణ గారికి అని మా ఎంపీ గారి గురించి చెప్పేది ఏంటంటే, సమాజంలో మనం కావలసింది అడుగుతాం, అడిగిన తర్వాత రాకపోతే న్యాయపరంగా రాకపోతే మనం యునైటెడ్ నేషన్స్ కు వెళ్ళైనా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేసైనా మనం ఇది సాధించాలి, ఈ యొక్క చట్టాన్ని మనం తెచ్చుకోవాలి. అంతేకాకుండా ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నామంటే మంచిగా మనం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ పవిత్రమైన ధర్నా న్యాయ దీక్ష నాకు అధ్యక్షత వహించినటువంటి వంశీ కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ అడ్వకేట్ రమేష్, అదేవిధంగా కృష్ణ, బిఆర్ కృష్ణ, అనేక మంది నాయకులందరూ వచ్చారు. అందరికీ పేరు పైన నాయక ఉదయపూర్వక నమస్కారాలు. అడ్వకేట్స్
పవిత్రమైన వృత్తి. అది ఇంత పవిత్రమైన వృత్తిలో కూడా వీళ్ళు పోరాటం చేయడానికి వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. చాలా వరకు న్యాయవాద వృత్తులు ఉన్నారు, కోర్టుల కేసులు. మేము కూడా కోర్టులో అనేక కేసులు వేస్తాం. అలా ఇప్పుడు ఆల్మట్ట మీద సబ్జెక్ట్ పెద్దలు మేజర్గా 3-4 డిమాండ్ల మీద మీరు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము వెల్కమ్ చేస్తున్నాం. ప్రధానంగా ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్, ఇది పవిత్రమైన హై డెకోరం ప్రొఫెషన్. దీనికి పవిత్రతో పాటు ప్రొటెక్షన్ కూడా అవసరం. ఎందుకంటే చాలా క్రిమినల్ కేసులు వస్తాయి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి. అక్కడ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఈగోయిజంతో, వ్యక్తిగత రాగద్వేషాలతో గొడవలు జరుగుతాయి. అప్పుడు అడ్వకేట్ల మీద పగబట్టి దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు చాలా చూస్తున్నారు. ల్యాండ్ కేసులలో, క్రిమినల్ కేసులలో అడ్వకేట్ల మీద వ్యక్తిగతంగా కట్టె వేసుకొని దాడులు చేస్తున్నారు. దీని నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది. డాక్టర్ల విషయం లోపల, అడ్వకేట్ల విషయం లోపల దీని మీద ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను తప్పనిసరి పార్లమెంట్ లో ఈ సమస్య మీద ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పోరాడి మీకు యాక్ట్ కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కృషి చేస్తున్నారు. ఈ వృత్తిని మరింత ముందుకు తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఉంది. ఇక రెండోది స్టైపెండ్ మీకు 1,000 ఇస్తున్నారు. అది మేము 1982 చదివి నా కాలేజీలో చదివి అడ్వకేట్ ఎన్రోల్ అయినప్పుడు ఆ స్కీమ్ పెట్టించాము. జిల్లాకు 5 మందికి 1000 రూపాయలు చొప్పున. ఆ రోజు 1000 రూపాయలు అంటే 500 ఎకరాల భూమి ఉండాలి. 5,000 రూపాయలు ఆ రోజు గొప్పదే. కానీ ఇప్పటి ధరలకు దాన్ని 20,000 చేస్తారు. మీరు పరిహారాన్ని ఒక పద్ధతి మీద స్టెప్ బై స్టెప్ పోవడానికి. కాబట్టి దీని మీద కూడా వంశీకృష్ణ మనం అందరం కలిసి ప్రభుత్వానికి 2-3 సార్లు రిప్రజెంట్ చేసినాం. దీన్ని బలహీన వర్గాలకు, ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్లకు ప్రభుత్వ పరంగా మనం దీన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. జూనియర్ అడ్వకేట్లకు బిల్డింగ్ లేనానికి కేసులు రావు, బెనిఫిట్స్ రావు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెట్టాలి. జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ ఇస్తున్నారు, అనేక వృత్తులలో స్టైపెండ్ ఇస్తున్నారు. కానీ అడ్వకేట్ల విషయంలో చాలా లిమిటెడ్ గా 1000 రూపాయలు అనేది దాన్ని గుర్తింపే వదులుతున్నారు. చాలా మంది అప్లై కూడా చేస్తున్నారు. కాబట్టి దీని మీద మరొకసారి ఇంటెన్సిఫైడ్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దీన్ని 15 నుంచి 20,000 పెంచాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తప్పనిసరి నా వంతు సహకారం ఉంటుంది. ఆ ఫస్ట్ జీవో మేమే చూపించాం ఎప్పుడు 80లో. కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని రివైజ్ చేసి పెంచాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. రెండవది, న్యాయం ఎక్కడ పోలీస్ స్టేషన్ కాదు డిసైడ్ అయింది. పోలీస్ స్టేషన్ కాదు, ఇది న్యాయం కోర్టులో డిసైడ్ కావాలి. 41 సిఆర్పి పెట్టి అడ్వకేట్ యొక్క ప్రాధాన్యత, న్యాయం యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి ప్రభుత్వం ఆ న్యాయాన్ని తన చేతులకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనివల్ల అడ్వకేట్ల ప్రాధాన్యత, కోర్టుల ప్రాధాన్యత తగ్గి అనేక చోట్ల అవకతవకలకు, లంచాలు ఇచ్చినోడికి దొంగలకు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి పద్ధతి ఏర్పాటైంది. అది డిసైడ్ చేయవలసింది అడ్వకేట్ ప్లస్ జడ్జి డిసైడ్ చేయాలి. న్యాయమా అన్యాయమా, ఇవ్వాలన్నా ఇవ్వద్దని కాకుండా ఏదో రాజకీయ కోణం ఆలోచించి 41 సిఆర్పి తీసుకొచ్చారు. దాని లోపల అమెండ్మెంట్ న్యాయం అనేది కోర్టు లేదా అడ్వకేట్ సమీక్షలో డిసైడ్ అయ్యేటట్టుగా దాన్ని మీద మరింత ఒత్తిడి పెంచాలి. దీని మీద సుప్రీంకోర్టు కూడా తీసుకురావాలి చర్చ. అడ్వకేట్లు అందరూ దీని మీద కేసు వేసి హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేయాలి. ఆ విధంగా తీసుకురావాల్సిన అవసరం. మీరు చూస్తున్నారు చాలా సందర్భాలలో ప్రజలకు, బీసీలకు సోషల్ జస్టిస్ అన్యాయం జరిగినప్పుడు మనం అందరం అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు పాలన చేశాం. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చారు. దానివల్ల మన బీసీ కులాలకు అన్యాయం జరిగింది. వాళ్ళకు ఇన్ని రోజులు అన్ని అనుభవించినట్టు ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్లు వాళ్ళే, జడ్జీలు వాళ్ళే, ఇప్పటికీ జడ్జీలు వాళ్ళే. ఇంత వ్యవస్థ వచ్చినాక కూడా అదేవిధంగా
సీఎంలు వాళ్ళే, పిఎంలు వాళ్ళే, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతుండగా కూడా మళ్ళా 10% రిజర్వేషన్ పెట్టారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ తీసేయాలనే దాని మీద మనం పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తుంటా. రెండవది జనాభా లెక్కలప్పుడు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున మనం కేసు వేసి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఎత్తునే పోరాటం చేస్తుంటే మళ్ళా మనం ప్రభుత్వం మీదనే అది ప్రభావం పడి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మీరు కులగణన చేయాలి అని చెప్పి ఒత్తిడి తెస్తే చివరకు గత్యంతరం ఒప్పుకున్నటువంటి ఘట్టాలను కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి న్యాయ వ్యవస్థ ప్రభావం ప్రభుత్వం మీద ఒత్తిడి పడాలి. ఆ విధంగా మనం అందరం చేయవలసినటువంటి అవసరం. దీని మీద ఆర్గ్యూ చేసినప్పుడు నేను సుప్రీంకోర్టులో మనోళ్ళందరూ ఆర్గ్యూ చేస్తే వాళ్ళ అఫిడవిట్ నేను మొత్తం బయట ఇస్తే చాలా బ్రహ్మాండంగా రాశాను. నేను ఆశ్చర్యపోయాను. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క దానికి నాయకుడు పెద్ద హనుమంత్ అన్న వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కాబట్టి అడ్వకేట్లు మీరు మన బలహీన వర్గాల అడ్వకేట్ల ప్రాధాన్యత ఇంకా పెరగాలి. కోర్టులలో మన ప్రాధాన్యత పెరగాలి, అడ్వకేట్ల ప్రాధాన్యత పెరగాలి. ఎందుకంటే కేసులు మన వాళ్ళందరూ ఆ కేసులు ఎట్లా చేస్తున్నారంటే పెద్ద కులపలు బాగా చేసేది ఏముంటుంది, పురుపురనే ఉంటుంది. కోర్టు ఇద్దరు ఉంటారు, వాళ్ళేమో అటెండెంట్లు ఉండి జూనియర్స్ పెట్టుకొని జడ్జిని ఏమో స్టేజ్ మీద బెదిరిస్తాడు, లోపల పోయి బతికి ఆడతాడు. మనం యువరానర్ అనుకుంటా మాట్లాడుతుంటే గెస్టులు మీకు వచ్చిన క్లయింట్స్ ఎట్లా మీ దగ్గరికి ఎట్లా వస్తారు? కాబట్టి మన క్లయింట్ ను ఆకర్షించే విధంగా మన అడ్వకేట్లు అందరూ కూడా ఆర్గ్యూ చేయాలి. ఎందుకంటే జడ్జిని మనం గట్టిగా వాదించాలి. దాన్ని చూసి మన క్లయింట్స్ ప్రచారం చేస్తారు మన వాళ్ళందరూ జిల్లాలలో. అరే మన జడ్జి వంశీకృష్ణ బాగా జడ్జిలనే బెదిరిస్తాడు, గట్టిగా వాదిస్తాడు, మనం అందరం ఆడుకోవాలని చూస్తాం. కాబట్టి మన అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్ కొద్దిగా ట్రైనింగ్ పొందాలి. మీరు గట్టిగా కేసు వాదించాలి కోర్టులలో. అప్పుడు మాత్రమే మనం అందరి నేను సంగారెడ్డిలో నేను ఫస్ట్ అడ్వకేట్ అయినప్పుడు హైకోర్టు చాలా కొన్ని రోజులు అయినా అప్పుడు చూసిన చాలా మంది జిల్లా కోర్టులలో కూడా చూసిన సీనియర్ అడ్వకేట్లు అనేది ఒట్టేది. చాలా మంది జూనియర్ అడ్వకేట్లు పాయింట్ వైజ్ ఆర్గ్యూ చేసేటోళ్ళు, డ్రాఫ్టింగ్ క్రానలాజికల్ గా డ్రాఫ్ట్ చేసేటోళ్ళు, పాయింట్ను మిస్ కాకుండా ఆర్గ్యూ చేసేటోళ్ళని చూసిన. కానీ అవన్నీ పక్కకు పెట్టి ఎవరైతే నోరున్నారో గుడ్డులు ఉన్నారో వాళ్ళకి ఫేవర్ చిట్టాడు చూస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా క్లయింట్స్ ఆకర్షించే ఒకసారి చేస్తే ఆ వేవ్ అట్లే కొనసాగుతాయి. కాబట్టి జడ్జిమెంట్ కోర్టులో ఆర్గ్యూ చేసినప్పుడు మన జూనియర్ అడ్వకేట్లు తెగించి ధైర్య సాహసాలతో ఆర్గ్యూ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మీ అందరికి చెప్పేది కాదు కానీ వేషం మార్చాలి, భాష మార్చాలి. జోర్దారు ఎంబడి పెట్టుకొని పోతుంటారే మన అడ్వకేట్ జోర్దారు కాళ్ళు వచ్చిండు, 10 మంది ఎంబడి ఉన్నారు, మంచి బట్టలు ఉన్నాయి, జడ్జిలను బెదిరిస్తాడు. అట్లా అటువంటి మనం ఎక్స్పోజ్ మనం కలిగజేయాలి రైట్ దగ్గర. అప్పుడు మాత్రమే ఒకసారి రీడింగ్ లో కనిపిస్తే అది అట్టే కొనసాగుతుంది. కాబట్టి జూనియర్ అడ్వకేట్లు అందరూ కూడా మీరందరూ మార్చుకోవాలి, అటిట్యూడ్ మార్చి లాంగ్వేజ్ డెవలప్ చేయాలి, వేషం మార్చాలి, భాష మార్చాలి. క్లయింట్స్ ముంగట చాలా గట్టిగా మాట్లాడాలి. అది అన్ని పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముంగట చెప్పలేదు కానీ గట్టిగా బెదిరియాలి. అట్లాంటి వైఖరిని మీరు తీసుకురావాలి, అట్లాంటి ఎక్స్పోజ్ పబ్లిక్ కలగజేయాలి. మా అడ్వకేట్ దార్కారు ఉన్నాడు, ఎట్లా చేస్తాడు, జడ్జిలనే బెదిరిస్తాడు కోర్టుల. ఆయన కాళ్ళు వస్తాడు, దొరదారు ఉన్నాడు అనేటటువంటి ఒక గుడ్ విల్ సమాజం లోపల టాక్ డెవలప్ కావాలి. ఆ విధంగా మీరు అందరు తయారు కావాలని, ఆ వృత్తి లోపల బలహీన వర్గాల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగేటట్టుగా మీరు చేయాలి. ఒకటి, మీ అందరికీ స్టైపెండ్ కోసం ఖచ్చితంగా పోరాడి ఎక్కువ మందికి ఇచ్చేటట్టు, మరి రేటు పెంచేటట్టుగా దాని మీద 2-3 సార్లు నేను పోయినాం. ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. తప్పనిసరి రోజుల లోపల స్టైపెండ్ పెంచడం, ఎక్కువ మందికి ఇవ్వడం. మీరు చూస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు మనం పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం. ఇప్పుడు ఎంత వస్తుంది ఒక్కొక్క ఇంజనీర్ కు? 1,70,000 ఫీజు ప్రభుత్వం నుంచి ఇస్తుంది.
అదే చదువుకున్న పిల్లలకు 1 లక్ష మీద ఫీజు ఇస్తున్నాము. చదువు ఓ వృత్తిలో సెటిల్ అయ్యేటటువంటి అడ్వకేట్లకు 15,000 ఇస్తే ఏమవుతుంది అనే ఆర్గ్యుమెంట్ కూడా మనం పెట్టడం జరిగింది. రెండవది, దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ వాదాన్ని ఇక్కడ మీరు ఎత్తుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఇక్కడ అనేక స్కీములు పెట్టించుకున్నాం, హాస్టల్ పెట్టించుకున్నాం. 6,000 హాస్టల్ ఉన్నాయి ఎస్సీ బీసీ. అదేవిధంగా 1,500 గురుకుల పాఠశాలలు పెట్టించుకుంటాం. ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు, ఇవన్నీ మనం పోరాటం చేసి పెట్టించుకున్నాం. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు ద్వారానే మన కులాలు డెవలప్ అవుతాయి. చదువు ద్వారానే ఈ కులాలలో చైతన్యం వస్తుంది. చదువు ద్వారానే పేదరికం నిర్మూలించబడుతుంది. చదువు ద్వారానే కులాల గౌరవం పెరుగుతుందనే ఒక ఎజెండా తోటి అనేక సమరశీల పోరాటాలు చేశాం. 1 కాదు 2 కాదు, 1978 సెప్టెంబర్ 27 నాడు 2,000 మందితో అసెంబ్లీలో దించి అసెంబ్లీ చుట్టూ తిరుగుకుంటా తుక్కు అలగొట్టాం. హనుమంతాడు ఉన్నాడు ఆగాడు వచ్చి. అప్పుడు ఎక్కువ చెన్నారెడ్డి ఉండే పిలిపించాడు. ఏంటిది కృష్ణ, ఎందుకు ఇట్లా గొడవలు చేస్తున్నారు, హాస్టల్ కావాలి చదువుకోవడానికి. ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు బాగా దెబ్బకి. హాస్టల్ చదువుకోవడానికి హాస్టల్ కాదు అని చెప్పి 1982 గురుకులాలు ఒట్టుకే రాలేదు. దేశంలో ఎక్కడ లేవు, మనతోనే ఉన్నాయి. తెలుగు సంక్షేమం పడితే సోషల్ వెల్ఫేర్ నుంచి వెళ్తారు. ఆఫీస్ మీద 4,000 మందితో బీఆర్ తీసుకున్నాడు. అప్పుడు 50 బస్సులు కాలబెట్టారు. ఆఫీసు కార్లను ఏదైనా ధ్వంసం చేశారు. తెల్లారే విజయభాస్కర్ నేర్పించారు. ఏంటిది, మా హాస్టల్ బాగాలేవు, ఫుడ్ బాగలేదు, చదువు బాగలేదు, గురుకులాలు పెట్టాలి. 46 గురుకులాలు. అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని దీక్ష చేశారు. దిగొచ్చారు. 2 సార్లు దీక్ష. ఫస్ట్ సారి రాజశేఖర రెడ్డి సప్లం చేసి మన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఆ తర్వాత రోషాయ పీరియడ్ కూడా గొడవలు చేస్తే ఇంకా దాన్ని బలంగా చేశారు. ఈ విధంగా మనం పోరాటం చేస్తేనే వచ్చింది. మీరు అడ్వకేట్ కూడా ఎన్టీ రామారావు పీరియడ్ లో కొట్లాడితే లోకల్ బాడీ రిజర్వేషన్ 20% చాలా పెద్ద ఎత్తున కొట్లాడాం. ప్రతి స్కీమ్ ఎంత మన పోరాటం ఉంది. హనుమంతాన్ని ఏం తక్కువ చేయలేదు. ఐఐటి ఐఐఎం లో ఢిల్లీలో కొట్లాడి ఆయన ఫస్ట్ సారి పార్టీలో ఉండి కొట్లాడాడు. ఆయన ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బలమైన కాంగ్రెస్ వారి అయినా మేము అందరం ఆయన తోటి అనేక సార్లు పిఎం తోటి మా సోనియా గారితో కలిసినప్పుడు బీసీల గురించే రాజీ పడకుండా వాదించారు. పార్లమెంటరీ ఓబీసీ పార్లమెంటరీ కమిటీ, అదేవిధంగా ఐఐటి ఐఎం సైంటిస్టుల లోపల రిజర్వేషన్ పెట్టడం, ఇవన్నిటి లోపల ఆయననే ముందుండి చేపించిండని అర్జన్ సింగ్ దగ్గర కూడా పోయి మాట్లాడి ఆర్గ్యూ చేసి పార్లమెంట్ లో చట్టం చేసినప్పుడు కూడా మేము తీసుకపోతే మమ్మల్ని తీసుకుపోయి మనకంటే ఎక్కువ వాదించారు. కాబట్టి అనేక పోరాటాల తర్వాతనే మనకి స్కీమ్లు వచ్చినాయి. మన ముందు ఒకటే ఉంది. ఇప్పుడు మీరు అడ్వకేట్లు అందరూ కూడా బీసీ వాదం మన రాష్ట్రంలో బలంగా ఉంది. చట్ట సభలో రిజర్వేషన్ పెట్టే వరకు విశ్రమించేది లేదు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి ఎవరికి ఇష్టం కాదు, బీసీలకి ఇష్టం కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి వారి సామాజిక కులాల వారిగా వారి జనాభా ప్రకారం వాటాల బిల్లు. రిజర్వేషన్లు క్రిమినలే కాదు. మీకు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాలి. మీరు అడ్వకేట్ కాబట్టి చెప్తున్నా, రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు, పేద గరీబ్తనాన్ని తొలగించేది కాదు. ఇది వాటా, ఇది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో కులం ప్రకారం మన కులాలను చిన్న చూపు చూస్తాం. ఈ కులాల యొక్క చిన్న చూపు యువత పోవాలంటే ఏది కాదు, అధికారం. డబ్బుంటే మన హోదా పెరగదు, మన గౌరవం పెరగదు. అధికారం ద్వారా మాత్రమే పేద కులాల గౌరవం పెరుగుతాయి. అందుకే రిజర్వేషన్ పెట్టారు. ఇంకొక మన గౌరవం అధికారం రావాలి, చదువు, రిజర్వేషన్ల ద్వారా చదువు, రిజర్వేషన్ ద్వారా పోస్టులు, ఉద్యోగాలు, దాని ద్వారా అధికారం, అధికారం ద్వారా గౌరవం. ఇది ఓ గౌరవం కోసం పెట్టేటట్టు. 2వ పాయింట్, ఇంకొక 2వ పారామీటర్ ఏంటిదంటే ఇది ప్రజాస్వామ్యం. మన కులాలకు దగ్గర ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్ అధికార పదవులలో, ఉద్యోగాలలో లేదు, చదువులో లేదు. అధికారంలో చదువులో మన వాటా కావాలంటే మన కులాలకు కొద్దిగా సామాజిక పరిస్థితుల దిప్ప రావడం లేదు. రిజర్వేషన్లు పెట్టినప్పుడే మన ప్రాతినిధ్యం పెరుగుతుంది ఉద్యోగాలలో, విద్యా సంస్థలని. రిజర్వేషన్ ఈ 2 పారామీటర్ ప్రాతినిధ్యం లభించడానికి. అధికారం ద్వారా హోదా
కులాల గౌరవం పెంచడానికి రిజర్వేషన్ పెట్టారు. ఏదో పేదరిక నిర్మూలన పథకం అనే రాంగ్ కాన్సెప్ట్ కాదు. అందుకే క్రిమిలేయర్ తొలగించాలి, రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టాలని ఈ ఒక ఉద్యమాన్ని మనం బలంగా స్టార్ట్ చేస్తే మీరు అందరు అడ్వకేట్లు లీడ్ చేయాలి. రాజకీయ నాయకులు పార్టీలు కాదు, పార్టీలు అన్ని కూడా అన్యాయం చేసే గతంలో. ఇప్పుడు మనం అందరం పోరాడుతుంటే న్యూట్రల్ గా అడ్వకేట్లు ముందుండి లీడ్ చేస్తే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పార్టీలకు అతీతంగా వ్యవస్థకు వ్యతిరేకంగా తెగించి పోరాడరు, ఇప్పుడు కూడా తెగించి పోరాడవలసిన అవసరం వచ్చిందని చెప్పి దాన్ని అడ్వకేట్లు, విద్యావంతులు, మేధావులు లీడ్ చేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. నాయకులు గౌరవనీయులైనటువంటి హనుమంతరావు గారు, ఇందాకనే మాట్లాడలేరు కృష్ణయ్య గారు, తర్వాత సభలో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు. వంశీ కృష్ణ ఇంకా ఆయన మిత్రులు కూడా అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కూడా ఒకప్పుడు జూనియర్ అడ్వకేట్స్, మేము అందరం కూడా ఎవరైనా మొదలు పెట్టినప్పుడు జూనియర్ అడ్వకేట్ గానే మొదలు పెడతారు. జూనియర్ అడ్వకేట్స్ కుండే ఇబ్బందులు ఏంటో, కష్టాలు ఏంటో, ప్రాబ్లమ్స్ మాకు కూడా కొంత తెలుసు, అంటే అనుభవపూర్వకంగా తెలుసు మాకు. కాబట్టి మీ సమస్యలు మేము అర్థం చేసుకోగలుగుతాం. అంటే మీ డిమాండ్స్ ఉన్నాయి. 15,000 కదా, 15,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉంది. మరి వాళ్ళ అనేక మందికి ఏవైతే ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తున్నదో, మరి అప్కమింగ్ సిటిజన్స్ వీళ్ళు, ఇంటెలెక్చువల్స్, సమాజంలో ఒక మంచి పాత్ర నిర్వహించేటటువంటి న్యాయవాదులు వీళ్ళు. మరి వీళ్ళలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇనీషియల్ స్టేజ్లో ఎదుర్కొంటుంటారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో సానుభూతితో ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించి, హనుమంతరావు లాంటి పెద్దల యొక్క సజెషన్స్ తీసుకొని వాళ్ళు ఓ సరైన నిర్ణయాలు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కూడా కోరుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా మిగతా మీ డిమాండ్స్ ఏవైతున్నాయో అవి, వాటి గురించి కూడా ప్రభుత్వం పరిశీలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే మిత్రులారా, ఎక్కడైనా కానీ విషయం ఏంటంటే మీ ఇండివిజువల్ కృషి, మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నామా? మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. లాంగ్వేజ్ ఫస్ట్, మీరు లాంగ్వేజ్ మీద ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, ఒక 1 ఇయర్ టోటల్ ఓన్లీ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేషన్ అయ్యారు. లేదా ఇంగ్లీష్ నావెల్స్, ఇంగ్లీష్ యొక్క పత్రికలు, చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవిట్లా వస్తున్న లాంగ్వేజ్ ఇది. ముఖ్యంగా లీగల్ జర్నల్స్లలో ఏఆర్ కావచ్చు, ఏఎల్టీ కావచ్చు, ఏఎల్టీ సివిల్ కావచ్చు, ఏఎల్టీ క్రిమినల్ కావచ్చు, లేదా జడ్జెస్, కొంతమంది జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్లలో కొంత ఈజీ లాంగ్వేజ్, చాలా మంచి ఫ్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ లో చెప్పిన జడ్జెస్ చాలా మంది ఉన్నారు. వాటిని మీరు గమనించి ఏదైతే ఆ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం మనకి. రెండవది ఏంటంటే కేసులో మీరు ఫ్యాక్ట్స్ మీద థరో ఉండాలి, చాలా అవసరం. మేము హైకోర్టులో ఉన్నప్పుడు, వేరే జిల్లా కోర్టులలో ఉన్నప్పుడు చూసేవాళ్ళం కదా, మీరు ఆశ్చర్యపోతారు. కొంతమంది అడ్వకేట్స్ వచ్చినప్పుడు ఇంత బుక్ ఉంటుంది వాళ్ళు ప్రిపేర్ చేసింది, క్లయింట్ పేరు, ప్లెయింటిఫ్ పేరు, ప్లెయింటిఫ్ ఇంటి పేరు, తండ్రి పేరు, డిఫెండెంట్స్ పేర్లు, ఆ సర్వే నంబర్లు, ఎకరాలు, బౌండరీస్, ప్రతి ఏది పేపర్ చూడాడు. He will not refer to any book. ఓవరాల్ గా చెప్పేస్తాం. అసలు 10 మంది ఎక్యూజ్డ్ ఉన్నా
అందులో 4 విట్నెస్లు ఉన్నా 10 ఎగ్జిబిట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా ఓవరాల్ గా బై హార్ట్ చెప్పేస్తా ఉంటారు కన్విన్స్గా. అటువంటి ఒక పట్టుదల, ఒక మెమొరీ పవర్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు అంత మెమొరీ పవర్ లేకుండా పేపర్ మీద రాసుకున్నా కూడా మనం చెప్పదలుచుకున్నది ఏ పాయింట్ ఫస్ట్ చెప్పాలా, ఏ పాయింట్ తర్వాత చెప్పాలా, ఫస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు జడ్జి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ 3 minutes లో కనుక మీరు కన్విన్సింగ్ చేయగలిగితే అతన్ని, అంటే మీ వెనకాల వస్తాడు రావాలా, సార్ ఇది ఇట్లా ఉంది, ఈ క్వశ్చన్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, దీని గురించి మీరు ఆలోచించాలా అని తర్వాత ఫ్యాక్ట్స్ మనం చెప్తా పోతా ఉంటే ఫాలో అవుతారు. మనం వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేసినా కూడా మనం దాన్ని కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పడం, లేదా ఇమ్మీడియట్ గా మనతో జడ్జి గారు డిఫర్ అయితే కొట్టేపారు అతనితో కొట్లాడకుండా కొన్ని వేరే విషయాలు చెప్తూ మళ్ళా ఆయన ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ ను క్లారిఫై ఎట్లా చేయాలా అనే దానికి మీరు కాన్సన్ట్రేషన్ ఇవ్వాలా. రెండో విషయం, మా ఎక్స్పీరియన్స్ అనుకోండి అందులో, లేదా జనరల్ యూనివర్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ విశ్వంలో ఉన్నది ఏంటంటే, నేను సార్ని గౌరవిస్తే సార్ నన్ను గౌరవిస్తాడు, నేను అతన్ని ప్రేమగా చూస్తే అతను నన్ను ప్రేమగా చూస్తాడు. లోకంలో మనం ఇతరుల పట్ల ప్రేమగా ఉంటే, గౌరవంగా ఉంటే, ఇతరులు మన పట్ల ప్రేమగా ఉంటారు. దయచేసి మీరు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ల పట్ల మీరు ప్రేమగా ఉండండి. మీ దగ్గరకు వచ్చిన ముఖ్యంగా పేద క్లయింట్ ఎవరైతే వస్తారో అలా కొంచెం సానుభూతి వాళ్ళకి చూపించి మన సమస్య ఏంటో విని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు న్యాయం చెయ్యాలని చెప్పేసినటువంటి తపన మీ లోపల ఉండాలి. ఆ కాన్షియస్ మీకుంటే, ఆ తపన మీకుంటే, ఆ పట్టుదల మీకుంటే, ఆ యొక్క ఉద్రేకం మీకున్నట్లు న్యాయం చేయాల్సిన దీనిలో అనే కోరిక కనుక మీకున్నట్లయితే మిమ్మల్ని కష్టపడేటట్లు చేస్తుంది. మాకు ఇప్పటికి జ్ఞాపకం, ఒక కేసులో 78 మంది ఆదివాసీ ట్రైబల్స్ అందరు జైల్లో ఉన్నారు. 1981-82 మేట. వాళ్ళు 3 నెలల తర్వాత ఒక లెటర్ రాశారు నాకు. ఇంతకుముందు ఎవరు ఒక అడ్వకేట్కు కొద్దిగా డబ్బులు ఇచ్చినాం సార్, కానీ మాకు న్యాయం జరగలేదు, 4 నెలల నుంచి జైల్లో ఉన్నాం, మనం మీరు విడుదల చేయించాలా. జస్ట్ ఒక లెటర్ పట్టుకొని నేను అసిఫాబాద్కి పోయి అక్కడ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్స్ అని తీసుకొచ్చి పిటిషన్ ఫైల్ చేసినాం. అవన్నీ వివరాలు కాదు, కానీ ఒకానొక దశలో ఏమైపోయిందంటే నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్కు కన్విన్స్ అయిపోయి జడ్జి గారు బెయిల్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఆయన ఓవరాల్ గా జస్ట్ 5,000 rupees విత్ 2 షూరిటీస్ ఆర్ 10,000 rupees విత్ 2 అని అంటే పీపీ లేసి డకైటీ కేసు 10,000 విత్ 2 షూరిటీస్ ఇవ్వాలి. వాళ్ళందరూ ట్రైబల్స్. 10,000 విత్ 2 షూరిటీస్ అంటే సాధ్యం కాదు. నేను జడ్జి గారిని ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ ఫర్దర్ ఆర్గ్యుమెంట్ రేపు చేస్తాను అని. సార్ మీరు బెయిల్ ఇస్తా అంటే మన రేపు అడుగుతున్నాం ఏంటన్నాడు. నో సార్ జస్ట్ టుమారో, రేపటి వరకు టైం ఇవ్వండి ఒక్కరోజు అన్నాడు. ఇచ్చాడు. ఆ రోజంతా అప్పుడు మీ మాదిరిగా ఇప్పుడు కంప్యూటర్స్ లేవు, ల్యాప్టాప్లు లేవు, మనం క్లిక్ కొడితే కేసులా వచ్చేది కాదు, లేకుంటే ఏఆర్ ఆన్లైన్ లో లేదు, మనకు అప్పుడు ఏం లేవు అన్నట్లు. ఏది మా జిల్లా కోర్టు లైబ్రరీ, ఆ లైబ్రరీలో మా ప్రెసిడెంట్ మనకు సెక్రటరీకి చెప్పి, సార్ నేను కొంచెం ఈవినింగ్ రాత్రి దాకా ఇక్కడ మేము పుస్తకాలు వెతుక్కుంటా అంటే వాళ్ళు ఓకే అన్నారు. రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా మొత్తం లా జర్నల్స్ అన్ని వెతుకుంటుంటాం. తర్వాత మాకు బెస్ట్ 2 డెసిషన్ దొరికినాయి అన్నట్టు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అయితే పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేయాలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, మోతీలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, అప్పుడు 1980ది అదొక జడ్జిమెంట్ దొరికితే అది తీసుకెళ్లి అది జడ్జి గారి ముందు మేము పెట్టేసి ఆ 3 నెలలు ట్రైబల్స్ అని తీసుకొచ్చి ఎదురుగంటలో పెట్టాం. చొక్కా లేదు, లేడీస్ వాళ్ళందరి చూడండి సార్ వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కళ్ళు 10,000 విత్ 2 షూరిటీస్ ఇవ్వగలరా అంటే ఇంకా వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. కన్విన్సింగ్ గా మనం ఆర్గ్యూ చేసినప్పుడు ఎంత అంటే అంత పెద్ద కేసులో 78 అక్యూజ్డ్ పర్సన్స్ కి ఆయన పర్సనల్ బాండ్ మీద ఇచ్చేసాడు, అందరినీ కూడా రిలీజ్ చేసాడు. సో ఎన్నో సక్సెస్లు అన్నట్టు. ఇక్కడ అంటే వరంగల్ హన్మకొండ మధ్యన పాల సముద్రంలో 21 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, 21 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక పెద్ద లీడర్ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే నమ్ముకున్న క్లయింట్ కు ఎవరు మనం మోసం. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ తరఫు నుంచి వంశీకృష్ణ గారు మా అందరిని పిలవడం, ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా సీనియర్ మోస్ట్ లాయర్ అండ్ జడ్జి
ఎవరైతే ఉన్నారో చంద్రకుమార్ గారు, అదేవిధంగా గుడ్డ కృష్ణ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి లాయర్స్ కు, అదేవిధంగా మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చంద్రకుమార్ గారు మాట్లాడింది నాకు కొంత అట్రాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఇది స్టైఫండ్ పెంచాలి, ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు, అది న్యాయమైన కేసు. అదేవిధంగా ప్రొటెక్షన్, ఎందుకంటే ఇవాళ రేపు ఏడో కూడా ఎవడన్నా అటాక్ చేస్తుంది. నేను పోయిన మంత్రిలో ఒక లాయర్నే చంపేసారు. కొన్ని ఇష్యూస్లలో లాయర్స్ శ్రద్ధ వహించి పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంటే కొన్ని కోర్టులో కేసెస్ వేసారు. నేను ఆ ఊరికి పోయినట్టు మంత్రి మన శ్రీధర్ బాబు గారి అసెంబ్లీ సెగ్మెంట్ లో, అక్కడ కూడా ఇదే జరిగింది. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆయన రోజు కోర్టులలో కేసు వేస్తుంటే ఇక వీడు లాభం లేదని చనిపోయడం జరిగింది. కనుక దీని మీద ప్రభుత్వం న్యాయవాదులకు ఏ విధంగానైతే మీడియా కూడా ఇవాళ మీడియా మీద కూడా అటాక్ అవుతుంది. ఎట్లుండాలంటే మీడియా ప్రజల గురించి చేస్తుంది, లాయర్లు కూడా పేదల గురించి కొట్లాడతారు, న్యాయమైన ఇష్యూ మీద కొట్లాడతారు. ఇప్పుడు చెప్పారు మా చంద్రకుమార్ గారు, కరెక్ట్ చెప్పిండండి. అన్నిటికంటే ముఖ్యం ఒక సినిమా చూసిన అదే వాద ప్రతిసారి ఏది ఏది పోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు తిరుగుతారు రా బాబు, పేదోడు ఎన్నిసార్లు వస్తారు. కనుక న్యాయవాదులలో కూడా న్యాయం ఉండాలి. ఇప్పుడే చెప్పింది చూడు, ఎవరికైతే న్యాయవాదులు చాలా మటుకు న్యాయవాదులలో భూముల తగాదాలలో కాంప్రమైజ్ అయిపోతారు. నేను సపోర్ట్గా గుంకుంటాను అంటారా లేదు, అవతలంతో అడ్జస్ట్ అవుతాడు, ఇంటికి పోతాడు. కనుక ఇందులో కూడా మార్పు రావాలి. ఆయన చాలా కరెక్ట్ చెప్పిండు. అందులో ముఖ్యంగా నేను హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద ఒక శ్రీనివాస్ రెడ్డి అనే దుర్మార్గుడు చిన్న పిల్లలకు స్కూల్ కు తీసుకుపోవడానికి పొద్దున వచ్చి బస్సు వెళ్ళిపోతుంది, వాళ్ళకి నడవాలి. గాజుల రామారావు మోహన్ అంటే ఆడికి 4 కిలోమీటర్లు, వాడు స్కూటర్ మీద ఎక్కియడం, తీసుకుపోవడం, బావి దగ్గర రేప్ చేయడం, మర్డర్ చేయడం, ఇట్లా 3 చేశాడు. ఫైనల్ గా మహేష్ భాగవత్ అని కమిషనర్ ఉండే రాచకొండ, నేను చెప్పాను ఇది న్యాయమైన కేసా, పిల్లలకు ఎవరు లేరు, గొల్లోళ్ళు యాదవ్లు అటువంటి పిల్లలకు అన్యాయం జరిగిందంటే పాపం హ్యాట్స్ అప్ టు దట్ ఆఫీసర్. ప్రైవేట్ లాయర్ను పెట్టి ఎవరు చూడలే, ఏది స్కూటర్ మీద ఎక్కించేది చూడలే, ఆ అమ్మాయి బడి కలిసింది లేదు, ఏం లేదు. వానితోటే శ్రీనివాస్ రెడ్డి తోటే రివీల్ చేశాడు. ఎట్లా చేసినారు అంటే, నేను ఎక్కించుకొని పోయేది, నా బాయి పక్కకే ఉండే, అది పాడబడ్డ బాయి, ఆడ రేప్ చేసేది, తర్వాత బాయిలో పడేసేది. వీడు తాడుతోటి దిగేది కిందికి, మళ్ళీ తాడుతోటి కింద పెట్టి మళ్ళీ మీదకి ఎక్కేది. ఇవన్నీ వాళ్ళతో రివీల్ చేస్తే నల్గొండ కోర్టు ఒక కేసులోనేమో లైఫ్ ఇచ్చింది, ఒక కేసులోనేమో హ్యాంగింగ్ ఇచ్చింది. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుందండి. చంద్రకుమార్ గారు ఏం న్యాయం అండి? వై దే ఆర్ నాట్ గివింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద హైకోర్టు? వాడు వాడు జైల్లో ఉన్నాడు, కానీ ఆ ఊళ్ళో ఇప్పటికి భయపడుతుండ్రు. హాజీపూర్ లో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కొడతాడు. శిక్ష విధించినాక అప్రూవల్ కూడా ఇస్తలే. నేను రమణ గారు చీఫ్ జస్టిస్ కూడా కలిసి ఇచ్చిన లెటర్ ఎవరు చేయడా? నేను అదేదేంది, ఒక కోర్టు చూస్తే దానికి ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్? నేను అడిగిన మహేష్ భాగవత్, వాట్ హ్యాపెండ్ సార్, ఐ హావ్ డన్ మై డ్యూటీ, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది హైకోర్ట్. హౌ లాంగ్ ఇట్ విల్ పెండింగ్? ఒక కృతమైనటువంటి తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజా సమక్షంలో వాడిని ఉరి తీసేస్తే వేరే కూడా భయం అవుతుందా లేదా? అరే అమ్మ వద్దురా మనం తప్పేస్తారు, భయమే లేకుండా పోతున్నది. ఇక లాయర్ల సంగతి చెప్తున్నా, నేను తప్పనిసరిగా లాయర్లు కూడా చిత్తశుద్ధితో చదవాలి. ఏదో మీద అంటే ఇంప్రెషన్ ఎట్లా కొట్టాలి జడ్జి దగ్గర, ఫస్ట్ 2-3 సెంటెన్స్లనే వాడు ఇటు దమ్మున్నోడు అయితే నీ తింటాడు, ఈజీ తీసుకుంటాడు. అరే యూ డోంట్ నో ఎనీథింగ్, ఈ టాకింగ్ గుడ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి ఇవ్వాలి, లేదా తెలుగులోనే మాట్లాడడానికి గట్టిగా మాట్లాడాలి, అప్పుడే మీకు న్యాయం జరుగుతుందా బాబు. నేను అనేది స్టైఫండ్ తప్పనిసరిగా ఇప్పిస్తాం స్టైఫండ్, ఎందుకంటే ఇట్లా బడుగు బలైన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా అట్రాసిటీ ఏదైతే మీ మీద అటాక్ అయితే దాని మీద కూడా అంటున్నారు, అది కూడా న్యాయమైన కేసు, పెద్ద కేసు కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఏ పేదవాడికి వస్తే, చంద్రకుమార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పీచ్, మీరు మర్యాదగా ఏంద్రా బాబు ఏమైంది తెలుసుకుంటే రాగానే పైసలు ఉన్నోనికి ఏమో కరెక్ట్ చూస్తారు, ఇది వీకర్ సెక్షన్ కేసు అది అట్టలేదు ఏమో
నీ దగ్గరకు వచ్చిందా ఎప్పుడన్నా? నా ఉద్దేశంలో అట్లా జరుగుతుంది. అవి జరగద్దు. పేదవానికి మీరు న్యాయం చేస్తే దేవుడు అన్నాడు మీకు కూడా చేస్తాడు. అందరు లాయర్లు ఇప్పుడు జడ్జిలైన కింది నుంచి వచ్చిండ్రు అంటే పట్టుదలతో ఒక కేసు తీసుకుంటే ఎన్ని వరకు చెప్పాలి. ఇక కొన్ని లాయర్లు ఎట్లుంటారు తెలుసా, ఇవాళ వారికి తెలుసు ఇవాళ ఉరి శిక్ష చేస్తారని, ఆడు పొద్దున కూర్చునే అవుతారే మై దేఖలేదు అంటాడు, మళ్ళా ఫీజు తీసుకుంటాడు, లోపల పోగానే జడ్జి ఇచ్చేస్తాడు, హ్యాంగింగ్ అంటాడు, లేకుంటే ఏది లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. పైకాక నేను అనేది ఏది లాయర్లో కూడా న్యాయం ఉండాలండి. నిజం చెప్తున్నా, నేను కొన్ని కేసులు చూసినా అరే ఈ లాయర్ ఆ లాయర్ కలుసుకుంటారు. ఇక కొందరైతే మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఎవరు చెప్పలే, కానీ ఏ లాయర్ను పెడితే ఏ జడ్జి ఉంటాడు అనేది కూడా నడుస్తుంది. ఇక మరి ఏడ దేవుడాలి, ఏ లాయర్కి ఏ జడ్జి దగ్గర దేవుడాలి అది కూడా నడుస్తుంది. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. అంటే నేను చెప్తే మళ్ళీ నా మీద కూడా కేసు వేస్తారు రా బాబు. నేను అనేది ఏంటంటే వీళ్ళలో కూడా మార్పు రావాలి. నిజం చెప్తున్నా. అరే ఏ లాయర్ మనకు మాకే చెప్తాడు, అరే సో జడ్జి ఉన్నాడు పలానా నరసింహరావును పట్టుకుంటే అవుతుంది అని. ఏమో నరసింహరావు ఏదైనా జూనియర్ లేదు సీనియర్ అంటుండ్రు అని. ఏమో ఈ జూనియర్ లీడర్లు అంటే దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. ఇవన్నీ చెప్తే మన నా మీద కూడా కేసు వేస్తారు. కానీ నేను అనేది ఏంటి, మనం లాయర్లు అనేవాడు కన్విక్షన్ తోటి బయట చేయాలి. నేను మాట వర్ష ఇష్యూ చెప్తున్నా. ఇవాళ పక్కన గుట్టలో ఏది చెరువు పెట్టడం జరిగింది, దాని భూమి ఆక్రమించడం జరిగింది. దానికి ఎన్నేళ్ళ నుంచి కొట్లాడుతున్నా, 35 years నుంచి కొట్లాడుతున్నా. నేను మా అక్కలు మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడేది, నేను కూడా చిన్నప్పుడు ఈత కొట్టేది మా అక్కలం పడవి. కానీ అనవసరంగా దాన్ని ఆక్యుపై చేసేసి వాడు అమ్మడం చేస్తే నాకు కూడా ట్రై చేసిండు, పైసలు ఇస్తామని భూమి ఇస్తామని. నేను లేదు, మా అక్కలు మా పెద్దమ్మలు పెట్టింది పేరే దీని పేరు బతుకమ్మకుంటానికి కమిట్మెంట్ చేస్తే గత ప్రభుత్వానికి కూడా కోరినా, కానీ కేసీఆర్ చేయలేదు. ఎందుకంటే ఆ భూమి ఆక్రమించినాడు వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ఏం చేయలేకపోయిండు. ఇక కవితమ్మ లండన్ ఆడింది, బీహార్లో ఆడింది. నేను ఏమంటున్నంటే ఒక కమిట్మెంట్ ఉంటే అలా రేవంత్ రెడ్డి చెప్పి, ముఖ్యంగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఏది మన రంగనాథ్ గారిని. హైడా ఎంత కమిట్మెంట్ పని చేసిండండి. అట్లా ఉండాలి ఆఫీసర్లు కూడా. ఇవాళ ఏమనంటే గుడిసెలు కూడా అరే 15,000 crore భూమిని కాపాడిండు, ఏది ప్రభుత్వ భూములు. ఇవాళ ఎంతో మంది పేదలు తిరుగుతూనే ఉన్నారు. నేను అనేది ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసేసుకుంటున్నారు. కనుక లాయర్స్ అనేవారు ఒక మంచి కేసు పుట్టే దానికి పూర్తిగా డెప్త్ ఇప్పుడు చెప్పింది చంద్రకుమార్ గారు, డెప్త్ గా పోవాలిరా బాబు. ఆ ఊరికి పోవాలి, నిజమా కాదా, ఈయన మంచోడా తెలుసుకుంటే నువ్వు కూడా కమిట్మెంట్. ఎవరు వస్తే మీరు కేసు తీసుకొని రేపు రా ఎల్లుండి రా అంటే, నేను ఒక సినిమా చూసిన ఏది దాన్ని ఏమంటారు, రేట్ ఇస్తారు, దాన్ని ఏమంటారు ఉర్దూలో तारीख पे तारीख. अरे क्या बात है, वो सिनेमा देखा, तारीख पे तारीख, तारीख पे तारीख ఆఖరిగా సత్యదానిక తారీఖే ఉంటుంది. కనుక జడ్జిమెంట్ రావాలంటే మీరు మంచిగా ఆర్గ్యుమెంట్ చేయాలి. అప్పుడు క్లైంట్లు మీ దగ్గరకు వస్తే, అట్లనే 4-5 కేసులలో మీరు చేస్తే మీ ఆటోమేటిక్ గా మీ ఇమేజ్ పెరుగుతుంది. ఫలానా లాయర్ ఇస్ గుడ్ లాయర్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జడ్జిని ఇంప్రెస్ చేస్తాడు, న్యాయంగా కొట్లాడతాడు అనే పేరు వస్తే ఇవన్నీ మీ మామూలు అవుతుంది. ఒకసారి పేరు వచ్చిందనుకో అప్పుడు నువ్వు ఈ పెన్షన్ కూడా అడుగుతాను, అడగవు కదా. వాళ్ళు అందుగురించి మొదటి నుంచే గట్టిగా పనిచేయండి. తప్పనిసరిగా మేము కానీ మా ఆర్ కృష్ణ మొదటి నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఆయనకంటే నేను సీనియర్ అయినా ఆయన ఎప్పుడు గురించి పేద ప్రజల గురించి, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల గురించి, బడుగు బలైన వర్గాల నుంచి, హాస్టల్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఎప్పుడు కూడా స్కాలర్షిప్ల గురించి కొట్లాడతాడు. అదేవిధంగా ఇవాళ మీ లాయర్ ఇష్యూని కూడా మా గుజ్జకృష్ణ రమ్మన్నాడు. అదేవిధంగా ఆర్ కృష్ణ కూడా నాకు పర్సనల్ గా ఫోన్ చేసిండు. తప్పనిసరిగా మీ ఇష్యూస్ మీద నేను మీ వెంబడి ఉంటాను. ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. ఖాళీ స్టైఫండే కాకుండా ఫ్యూచర్ లో ఏ అన్యాయం జరిగినా, ఏ లాయర్ మీద అటాక్ అయినా తప్పనిసరిగా మేము వస్తాం, మీకు న్యాయం చేస్తాం. అలా జరగకుండా లా కూడా తీసుకురావాలి. ఎనీ లాయర్ వాజ్ అటాక్డ్ బై సంబడి క్లైంట్, వానికి సీరియస్ గా ఇస్తే ఇంకోసారి ఏ లాయర్ మీద చేయి. మీరు ఉద్యోగాలు ఇస్తే కొట్లాడతాడు, అవతలకి కోపం కదా, నువ్వు మంచి కొట్లాడుతుంటే నేను తప్పడానికి పోయి అదే చేసిండు అక్కడ మంత్రిలో. కనుక ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని న్యాయ వ్యవస్థ కూడా పేదల గురించి ముఖ్యంగా నేను చాలా మందిని చూస్తున్నా.
కోర్టులో పోమంటే ఏడికి వెళ్ళిపోతారా చెప్పు. అలాంటి వాళ్ళ కేసు పాపం వాళ్ళ భూములు ఇవ్వాలి, ఎంతో మంది ధరణిలు ఎంతో మంది నష్టపోయింది. వాళ్ళు ఇవాళ కూడా పట్టా కాయిదాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకు న్యాయం చేస్తే భగవంతుడు మీకు కూడా న్యాయం చేస్తాడని చెప్తూ మరొకసారి చంద్రకుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది హాజీపూర్ లో జరిగినటువంటిది ఇప్పటికీ పెండింగ్ ఉన్నది. మీరు ఏ విధంగా నేను చీఫ్ జస్టిస్ 2 లెటర్ రాశాను, దాన్ని పట్టించుకుంటూ ఇట్లా న్యాయ వ్యవస్థని ఇన్నేళ్ల వరకు పనిష్మెంట్ చేయకపోతే ఇంకా అన్యాయం జరిగిపోతుంది, ఇంకా మర్డర్ జరిగిపోతుంది, ఇంకా రేపులు జరిగిపోతాయి అని చెప్తూ దీని మీద కొంత వారికి ఆలోచన చేయమని కోరుతున్నా. తప్పనిసరి వారి సజెషన్ ఇస్తే నేను ఏడికన్నా పోతా, వారికి పనిష్మెంట్ ఇచ్చే వరకు నేను కొట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.